శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మన సమాజంలోనే ఉంటూ, మనందరితోనే ఉంటూ, మనలో ఒక్కరిగా ఉంటూ అఘోరీ సాధనలో ఉన్నత స్థితికి చేరినటువంటి గురుదేవులు రుద్రగుప్తాచార్యులు వారు ఎన్నో రకాల రహస్యమైనటువంటి సాధనలు చేసి ఈ రోజున ఆ జ్ఞానాన్ని అంతా కూడా మానవాళికి పంచాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అది ఎవరికి అందాలో వారికి అందుతుంది, ఎవరు తీసుకోవాలో వారే తీసుకుంటారు. ఎందుకంటే అఘోరీ సాధనలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన వారు మన సమాజంలో ఉండడం చాలా అరుదు. అలాంటి వారు మనకు ఉన్నారు. మరి వారి యొక్క శిష్యరేఖంలో మనందరం కూడా ఉద్ధరించబడాలని కోరుకుంటూ ఈరోజు సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఏదైనా ఒక దైవ ప్రార్థనతో ఓం నమ శివాయ. వక్రతుడ్డ మహక్కాయ సూర్యకోటి స్వప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆది పూజ్యం గణాధ్యక్షం ఉమాపుత్రం వినాయకం మంగళం పరమరూపం శ్రీగణేశం నమః. బ్రహ్మానందం పరమసుకురం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలవచనం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. నమస్తే శారదే దేవి సరస్వతి మణిప్రదే వసత్వమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదమ యా కుందేందు తుషారహారధవళాయ శుభ్రవస్తావత యా వీణా వర్ధండ పండితకరాయ శ్వేత పద్మాస్త్ర. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్. గురుగారు, అంటే స్ట్రైట్ అవే వన్ పాయింట్కి వచ్చేస్తా. గతంలో మీరు ఎలా వచ్చారు ఈ మార్గంలోని, మీరు ఏమేమి సాధన చేశారు మనం ఒకసారి తెలుసుకున్నాం. ఎంతోమంది సాధకులు చేస్తున్న ఫోన్లు ఇవన్నీ చూస్తుంటే అసలు కుండలిని సాధన అంటే ఏంటో తెలియకుండా ఏదో చెప్పేస్తే ఛానల్లోనో యూట్యూబ్లోనో అలాంటి వాటిలో వినేసేసి వాళ్ళు సాధన చేసి అంటే మతి భ్రమించిందా లేదంటే ఇంకోటి అయిపోయిందా అన్నట్టుగా తిరుగుతున్నారు కొంతమంది. అని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఈ కుండలిని సాధన అంటే ఏంటి గురుగారు? ఎన్ని రకాల కుండలు ఉంటాయా? అసలు ఏదైనా నిజంగా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కుండలిని సాధన ఇప్పుడు ఒకటి మంచి జీవించిన తర్వాత మన మంచి భూమిపైన అంటే ఒక తల్లి గర్భంలో జన్మించిన తర్వాత ఆయన చేసేది ముఖ్యమైన కార్యాలు 2 కార్యాలు ఉంటాయి మన ధర్మశాస్త్ర ఆధారంగా. మొదటి కార్యం, ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. తల్లిదండ్రుల పట్ల, ఫ్యామిలీ పట్ల, ఇంకా ఆయనకి రాబోయే సంతానం పట్ల, ఈ సొసైటీలో ఉన్న తర్వాత సొసైటీ పట్ల, ఈ దేశం పట్ల ఆయన రెస్పాన్సిబిలిటీ అయితే ఖచ్చితంగా పూర్తి చేయాలి. రెండవది, తను అనే ఎవరైతే ఉన్నాడో, దేహం కాదు, తను అయితే ఎవరైతే ఉన్నాడో ఆత్మస్వరూపమైన ఈ దేహంలో దిగిన తర్వాత మళ్ళా తన ఒక నిజమైన స్థానానికి చేరడం. మీరు ఒకసారి ఆలోచించండి. పుట్టిన తర్వాత తనకు ఎవరు అంటే యాక్చువల్గా మనకు ఆ కాలంలో గురుకులాలు ఎవరి వ్యవస్థ ఉండే, కానీ బ్రిటిష్ యొక్క మూలాన మన కల్చర్తో దూరం అవ్వడం మూలాన గురుకులాలు ఏం లేదు. పుట్టినాడు, స్కూల్ పోయినాడు, పెద్ద అయినాడు, తర్వాత జాబులు చేస్తున్నాడు, ఒక అమ్మాయి నచ్చింది, కాలేజీలో నచ్చిపోయింది. ఇప్పుడైతే కాలేజీలోనే పెళ్లి అయిపోతే అన్ని అయిపోతే తర్వాత సంసారం నడుస్తుంది. తర్వాత దాని తర్వాత ఆయన పిల్లలు, మళ్ళీ ఆ పిల్లలకి పిల్లలు, మళ్ళీ ముసలోడిపోవడం, జాబ్, పెన్షన్స్ అండ్ లైఫ్ ఇస్ డెడ్, ఇంతే. మళ్ళీ దాని తర్వాత నేను ఎక్కడి నుంచి పుట్టినా, నేను ఎందుకు పుట్టినా, నేను ఎందుకు వచ్చినా, అసలు నా ఒక కర్తవ్యం ఏంది, ఈ క్వశ్చన్స్ ఆలోచించడం చాలా రేర్. ఆలోచించినా ఆయనకి నిజమైన ఆన్సర్ చెప్పేటోళ్ళు గురువులు ఎవరు. అటువంటి ఒక స్థితి మన దాని తర్వాత ఆయనకి ఆ మార్గాన్ని చాలా మంది వెతుకుతారు కూడా. వెతికినా చాలా మందికి సమ్ వాట్ ఆన్సర్ దొరుకుతాయి, కొంతమందికి దొరుకుతాయి, కొంతమందికి దొరకదు. 800 కోట్ల మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఆ మనుషులు ఎందుకు పుడుతున్నారు, ఎందుకు వస్తున్నారు? అలా మనుషులకి చీమలు, దోమలు అన్ని పుడుతున్నాయి, మనుషులు కూడా అట్లా పుడుతున్నాడు. ఏ మనిషి ఎక్కడ పుట్టి ఏం సాధించుకున్నాడు? మనిషికి జీవితం అనేది ఒకటి ఉంది, అది ఏంది కూడా తెలియదు. సొసైటీ కోసం కూడా ఏం చేస్తుండో ఆయనకు తెలియదు. వివేకానందే ఎన్నో లక్షల కోట్ల మందిలలో వివేకానంద పేరు యాదుంది మనిషికి. ఎందుకంటే హీ డూ సంథింగ్ డిఫరెంట్. సొసైటీ ధర్మం అంటే ఏంది కనుక్కున్నాడు, చెప్పినాడు. ఆయన ఏంది అని రామకృష్ణ పరమహంస ఆయనకు చూపించిండు కూడా. కానీ ఎవరికి ఆ గురువు దొరకట్లేదు, నిజమైన గురువులకి శిష్యులు దొరకట్లేదు.
నిజమైన గురువులకి శిష్యులు కూడా అవసరం. ఎలా అయితే ఒక నిజమైన శిష్యుడికి నిజమైన గురువు అవసరం, అలా నిజమైన గురువుకి శిష్యుడు అవసరం. సొసైటీలో ఈ రెండు ఒకరికి కలుస్తుంది, బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఇవంతా కలవడం ఇవన్నీ జరిగేది కూడా కొన్ని ప్రారంభమైన విషయాలు, కొన్ని పూర్వజన్మ సుకృతాలు అనుకోవచ్చు, ఎన్నో రకాలైన ఉండొచ్చు. గురు గీత గ్రంథం ప్రకారంగా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టేజ్ కి ముందు వస్తారు. ఆ టైంకి ఆ శిష్యుడైనా గురువు అయినా ఇద్దరు ఒకరు గుర్తుపడాలి. గురువు గుర్తుపడ్డ శిష్యుడికి అయితే ఆ శిష్యుడికి పరీక్షలు తీసుకుంటే పాస్ కావాలి, అది మెయిన్ అనమాట. పాస్ అయిన తర్వాత ఆయన ముందు. కానీ ఇప్పుడు ఉన్న శిష్యులు ఏంటంటే గురువు ఎగ్జామ్ తీసుకునే ముందు శిష్యుడే గురువులకి ఎన్నో రకాలైన ఎగ్జామ్స్ పెడుతున్నాడు. మంచిదే, పెట్టాలి. ఎందుకంటే విమర్శ శక్తి ఉంటేనే ప్రకాశ శక్తి ఉంటుంది. శాస్త్రాలు ఏమంటారు, ప్రకాశం, లైట్, జ్యోతి, ఆ తేజస్సు అనేది అంత అంధకారం ఉంటేనే దాని ఒక వాల్యూ అనేది, దాని ఒక రియాలిటీ అని తెలిసే. అందుకోసం కొంచెం సంవాట్ మనం యాంటీగా ఉంటే మనం కరెక్ట్ అనేది నిజమైన సత్య స్వరూపం. ఎందుకంటే ఈ కాలంలో గురువులు దొరకడం కూడా చాలా కష్టమైన విషయం. ఆ గురువు ఆయనకి ఫస్ట్ ఈ సొసైటీ నుంచి ఆ సొసైటీ, ఈ సొసైటీ మనుషులు మనం అందరం ఉన్న సొసైటీ, దీని నుంచి ఆ సొసైటీ, ఏ సొసైటీలో అయితే తన ఆత్మ నుంచి పరమాత్మ దగ్గర పోయేటోళ్ళు అది కూడా ఒక సొసైటీ ఉంది. దాన్ని గురుసత్తా మఠం అంటారు. ఆ సొసైటీ వరకు పబ్లిక్ పోతున్నారు. అయితే ఆ సొసైటీ వరకు లింక్ చేసేటోడు నిజమైన గురువు అనేది దొరకాలి, ఇవన్నీ జరగాలి. ఇంకా కుండలిని శక్తి గురించి ఇక బయట ఎలా అయిపోయిందంటే ఎవరు దొరికిందా ఇక ముబ్బే బీడ లగాయి చేసా ముమ్మే పాన్ తిన్నట్టుగా ప్రతి ఒక్కడు కుండలిని శక్తి గురించి, కుండలిని శక్తి నాకు వచ్చేసి నాకు యాక్టివేట్ కూడా అయిపోయింది, నేను ఐఎమ్ సంవాట్, నాకు కనబడిపోయింది, నాకు నా 7 జన్మలు కనబడిపోయినాయి, నా ఇంకా 7 జన్మలు కుండలిని శక్తి. గురువు లేకుండా కుండలిని శక్తి యాక్టివేట్ కాదు. ఫస్ట్ మాట అది గుర్తుపెట్టు. నిజమైన గురువు అనేది దొరకాలి. గురువు అంటే ఏంది, సద్గురు అంటే ఏంది, గురువు అంటే ఏంది, సద్గురు అంటే జగద్గురు ఏంది, ఇవి 3 డిఫరెన్స్ తెలియాలి పబ్లిక్. గురువు అంటే ఎవరైతే శిష్యుడికి ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొని వచ్చి ఆయనకి మార్గదర్శనం చేపిస్తాడు, ఆయనకి ఒక వేలో తీసుకొని వచ్చిన తర్వాత ముందు తీసుకుపోతాడు ఆధ్యాత్మికంగా. అందులో ఒకడే సద్గురు ఉంటాడు. ఆ సద్గురుడు ఏంటంటే ఈజ్ ఓన్లీ మనిషి ఏం తినాలి, ఏం తినొద్దు, కుండలిని శక్తి ఎలా యాక్టివేట్ చేయాలి, దానికి కావాల్సిన లక్షణాలు ఇవన్నీ ఒక శిష్యుడికి నేర్పించి ఆ రకంగా ఆయన కూర్చోబెట్టి ఈ సొసైటీ నుంచి దూరం తీసుకుపోతాడు. గురువు సొసైటీ లోపలే నేర్పించాడు, కానీ సద్గురు లెట్టాడు సొసైటీ నుంచి దూరం తీసుకుపోతాడు. ఫస్ట్ అరణ్య పీఠిక, ఆ గోరిలో 4 పీఠికలు అంటారు. ఆ గోరి సాధన గురించి కూడా కొంచెం తెలుస్తుంది. ఆ గోరిలో అరణ్య పీఠిక, అరణ్య పీఠిక అంటే ఒక అడవిలో 6 నెలలు, ఇయర్, 2 years, 3 years, 4 years, 5 years మీకు ఇష్టం వచ్చిన సంవత్సరాలు సాధన ఆ గోరిలో అరణ్య పీఠిక. దాని తర్వాత శ్మశాన పీఠిక. శ్మశానం ఒక దుర్లభమైన సత్యం, అది ఈజీగా ఈ సొసైటీలో మీకు దొరకదు. శ్మశానానికి అందరు పోవాలంటే కూడా హే భావాలు, చాలా పబ్లిక్కి చాలా హే భావం. శ్మశానం అమ్మో చీ వద్దు గలీజ్. శ్మశానం అంటే ఎంత పవిత్రమైన చోటు అంటే నిజంగా చెప్పాలంటే శ్మశానం ఒక ఆనందం అనేది శ్మశానం, ఒక అంతం అనేది శ్మశానం. ఒక తల్లి గర్భంలో ఒక బాబు పుడతాడు, బాబు పుట్టిన తర్వాత ప్రతి ఒక్క బాబు చేతిలో ఒక పిడిక ఉంటుంది. ఆ పిడిక ఓపెన్ చేస్తే చూడ రాకరేత కొంచెం బూడిద ఉంటుంది. అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఆ అంత బూడిద తయారయ్యే వరకు ఆయన కాలితే ఉంటుంది. దిస్ ఇస్ శ్మశానం ఒక సత్యం. శ్మశానంలో వైరాగ్యం, శ్మశానం అంటే వైరాగ్యం. అరణ్య పీఠిక, శ్మశాన పీఠిక, ఈ 2 పీఠికలో సాధన చేయాలి. మూడో ఒక సత్యం ఏంటంటే శవ పీఠిక. శవ పీఠిక అంటే అడవిలో పోయినాడు, మాయ నుంచి విముక్తుడైనాడు, శ్మశానం పోయినాడు, సత్యానికి దగ్గరమైనాడు, వైరాగ్యానికి దగ్గరైనాడు, అన్నిటికీ వదిలేసిండు. కానీ శవ పీఠిక నేను మాత్రమే ఉన్నాను, ఈ ప్రపంచంలో ఏది లేదు, ఈ ప్రపంచంలో ఎన్ని ఆత్మలు ఉన్నా ప్రతి ఒక్క ఆత్మకి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఆత్మ అక్కడ ఉంది, చనిపోయిన వ్యక్తి కింద ఉన్నాడు, దానిపైన కూర్చొని ఈయన బతికి ఉన్న వ్యక్తి కూర్చొని సాధన చేసి ఆయన ఆత్మ ఈయన ఆత్మకి లింక్, ఆత్మతోని ప్యూర్ శుద్ధమైన లింక్, శుద్ధమైన కనెక్షన్ ఈ శవ పీఠిక పైన సాధన ఉంటుంది.
దీని తర్వాత ఒక దివ్యమైన శక్తులు, దివ్యమైన సిద్ధులు, ఇంకా దివ్యమైన వాటన్నిటి కోసం ఏమో శ్యామల పీఠిక అనేది అది 4వది, అది వేరే గతి ఉంటుంది. అయితే ఇవన్నీ పబ్లిక్ ఈ సొసైటీలో ఇవన్నీ చేసేటోళ్ళు ఎవరు ఇవ్వలేరు. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక సాధకుడా అని మీరు ఫస్ట్ మీ లోపల మీకు క్లియారిటీ రావాలి. నేను ఒక సాధకుని అని మీలో క్లియారిటీ వచ్చేసి ఓకే రైట్, నేను అడిగినా మీరు చెప్పింది నేను సాధకుని. మీరు నిజంగా చెప్పాలి ఎవరైనా కానీ సొసైటీ నుంచి బయట. ఎందుకంటే సొసైటీ అంటే ఈ సొసైటీ అంటే మాయా ఒక జాలం, మాయా లాంటి భయంకరమైన అడవి, చుట్టంతా మాయా లాంటి చెట్లు ఉంటాయి. ఈ అడవి నుంచి నిజమైన ప్రకృతికి సంబంధించిన అడవిలో పోవాలి. అక్కడ ప్రకృతి ఎలా ఉంది, ప్రకృతి బద్దలు రావాలి. మీకు ఈ గోడ మాట్లాడుతుంది, ఈ సోఫా సెట్ మాట్లాడుతుంది, ఈ టేబుల్ మాట్లాడుతుంది. నిజంగా మాట్లాడుతుందా గురించి? కంపల్సరీ. ప్రతి దాంట్లో ప్రాణశక్తి ఉంది. వాటందరితో మీరు మాట్లాడాలి. మీరు తాగుతున్న గ్లాస్ ఉన్న నీళ్ళు గ్లాసు, నీళ్ళు నింపిన తర్వాత దాంతో మాట్లాడాలి. నీళ్ళు నింపేసిన తర్వాత తాగేసిన తర్వాత ఆ గ్లాస్తో మాట్లాడాలి. ఆ కేపబిలిటీ అనేది అంటే యూ షుడ్ మెయింటైన్ ద రిలేషన్ బిట్వీన్ నేచర్ అండ్ యూ. ఇప్పుడు మీరు ఎన్నో చూస్తారు, మీ ఏ గొప్ప యోగి చూడండి, ప్రతి ఒక్కరు ఒక చెట్టు చూసుకుంటాడు, చెట్టు కింద కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకి ఇల్లు దొరకదని కాదు, ఆశ్రమం దొరకదని కాదు, వెనుక ఉన్న చెట్టుతోని ఆయన ఒక రిలేషన్ ఫామ్ అనేది చెట్టుతో. ఆ చెట్టులో ఒక ప్రాణశక్తి ఉంటుంది. అది 100, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాల నుంచి ఉంటుంది. 500 సంవత్సరాలు ప్రకృతికి, పృథ్వీకి, ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క మనం ఒక పుట్టిన తర్వాత ఒక 10-20 సంవత్సరాల నుండి మనకు ఒక డిఫరెంట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మనం ఉన్న వాతావరణం ఇంకా అక్కడ ఉన్న వాళ్ళతోని ఒక 50 సంవత్సరాల వైపాటికి మంచిగా గట్టిగా. కానీ చెట్టు 500 సంవత్సరాల నుంచి ఉంది, 600 సంవత్సరాలు. చెట్టుకు కూడా ఒక కమ్యూనికేషన్ లెవెల్ ఉంటుంది. చెట్టు కూడా ప్రతి ఒక్క జీవితం మాట్లాడుతుంది. ఆ పక్కన ఉన్న ఎన్నో జీవుల చెట్టు పైన ఆధారపడి ఉంటుంది. ప్రాణ పాన వ్యాన సమానం దాని పంచ ప్రాణ శక్తి చెట్టు మీకు ఇస్తుంది. మీ ప్రాణశక్తి, చెట్టు ప్రాణశక్తి, మీరు ఒక సాధన చేసేసుకొని మీరు అంతర్ముఖమై మీరు ఓంకారం వరకు ఆ చైతన్య శక్తి వరకు చేరొచ్చు. ఎందుకంటే కుండని శక్తి రైజ్ కావాలి, అది ఓపెన్ కావాలి, అది జాగృతం కావాలి. ఆ జాగృతం కావాలంటే ఫస్ట్ प्रकृति से हमारा संबंध स्थापित होता है. कितना लोग है जिसका संबंध प्रकृति के साथ है? कितना लोग है అవి ఎంతమంది ఉన్నారు ప్రకృతితో సంబంధం? ఇప్పుడు మీరు మనం పొద్దుగాల లేవంగానే తింటున్నాం, ఓకే రైట్, వెరీ గుడ్, మంచిగా తింటున్నాం. కానీ మీరు తినే ముందు ఒక ముద్ద ఆవుకు పెట్టుకున్నాను. ఇప్పుడు 99% మంది కొంచెం చైతన్య శక్తి వచ్చింది, సమాజంలో జాగృతి వచ్చింది. 99% కాదు 50% మందిలే అలా ఆవుకని ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా దేవుడికి ఇట్లా మీకు దేవుడు ఇంత ప్లేట్ నిండా అన్నం పెట్టిండు, మీరేమో దేవుడికి ఓం వెంకటేశ్వర రాయరమాని ఇట్లా చెప్పేసి అయిపోతుందా? ఇక మీరు గోమాత కింద అని చెప్పేసి అయిపోతుందా? మనం వాళ్ళకి నిజంగా పెట్టాలంటే పరద పెట్టేసి వాళ్ళకి భోజనం చేపియాలి, ఒక అర్ధగంట చేపించి తర్వాత పరద తీయాలి. కానీ నార్మల్ గా మనం ఏం ముద్ద ఇట్లా పెడుతున్నాము, నాకు అర్థం పెట్టలేదు. వాళ్ళకి ఒక ప్లేట్ నిండా పెట్టాలి. ఇంకొకటి ఇవన్నీ సంస్కారాలు, పంచయజ్ఞాలు, పంచ సాధనలు ఇవన్నీ జీవితంలో రావాలి. ఫస్ట్ ప్రకృతి నుంచి రిలేషన్ రావాలి. మళ్ళీ దాని తర్వాత ధ్యానం, యోగం ఇవన్నిటికీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ చూసుకోవాలి. ఒక చెట్టు అనేది, ఒక చెట్టుతో ఫ్రెండ్షిప్, ప్రకృతిలో ఒక చెట్టుతోనే ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా ఉండాలి. మన పూర్వీకులు ఒక చెట్టు, ఫస్ట్ మాట ఒక చెట్టు, ఒక యానిమల్ మన మాక్సిమం గా ఫ్రెండ్షిప్ చేసేవారు గోమాత, సాత్విక గోమాత. ఐదర్ నైట్ లో నైట్ వాకర్స్ అయితే మన కాలభైరవుడు ఉన్నాడు, కుక్క కాలభైరవుడితో మీరు ఎవరితో ఏదో ఒక జీవితం ఫ్రెండ్షిప్, ఒక పిట్ట, వీటితో రిలేషన్స్ అనేది ఫామ్ చేయాలి. ఎందుకంటే మీ లోపల జాగృతి రావాలి. ఎందుకంటే జాగృతి మీ లోపల వస్తుందండి. మీకు ఎట్లా తెలుస్తుంది? నేను చెప్పడం, మీరు చెప్పడం కాదు, మీకు ఖచ్చితంగా మీ లోపల జాగృతి రావాలి. మీరు ప్రకృతి నమ అనేది ఇక్కడ నుంచి రావాలి, ఇక్కడ నుంచి కాదు. ఇక్కడ నుంచి కూడా చెప్పేటోళ్ళు ప్రకృతి నమ అని చెప్పాలంటే మీకు ఖచ్చితంగా ఒక చెట్టుతోని, ఒక జీవితోని, వీళ్ళందరితో ప్రకృతితో రిలేషన్, వీళ్ళందరికీ తినిపియాలి. మీరు ఇంత రోజుకి కరివేపాకు, కొత్తిమీర అన్నీ తింటున్నారు, బదులమే నేచర్కి ఏమి ఇస్తున్నారు? ఏమి ఇస్తలేదు. నేచర్ మీకు తినిపిస్తుంది, మీరు తింటున్నారు, లావ్ అవుతున్నారు. ఇక ఒక రోజు అయిపోతుంది. దాని తర్వాత ఏముండదు. అంటే నేను చెప్పడం ఏంటంటే మన ఈ ప్రకృతికి
ఇంత ఇది అయిపోయినాడు, క్యా బోల్తే రుణి అయిపోయినాడు. ఆ రుణాన్ని తగ్గిస్తూ ఉండాలి. మనం ఏం చేయలేం, కాకపోతే తగ్గిస్తూ ఉన్నాం. ప్రకృతి మనం చేస్తూ ఉంటుంది, కానీ ఎంత తగ్గించాలంటే ఉల్టా రివర్స్ అయిపోయి ప్రకృతి మనకు రుణపడి ఉండాలి. మీరు బాబా సినిమా చూస్తారు, బాబా సినిమాలో మహావతార్ బాబాజీ మీరు మంచిగా చూడండి. ఎందుకంటే నాకు అడిగిన క్వశ్చన్స్ కూడా అలా ఉన్నాయి, చూసుకున్న వాళ్ళు ఉన్నాను. మహావతార్ బాబాజీ ఒక రాయి పైన కాలు పెడతారు. మీరు అందరూ ఆ సీన్ ని చూస్తున్నారు. ఆయన భూమి పైన ఇట్లా నడుచుకుంటూ ఒక రాళ్ళ పైన కాలు పెడితే ఇట్లా 2-3 కాలు పెడతారు. ఆ కాలు పెట్టి తీయగానే దాంట్లో పూలు వచ్చేస్తాయి. 2వ రాయి పైన కూడా కాలు పెడితే పూస్తుంది. ఆయన ఎంతో గొప్ప మహానుభావులు, పుణ్యాత్ముడు అని మీరు చెప్తారు. ఓకే, దాని సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ప్రకృతి ఆయనకి రుణపడి ఉంది. ప్రకృతి ఆయన రుణపడి ఉంది కాబట్టి ఆయన కాళ్ళకి ఎటువంటి छोटा कील भी नहीं लगना, वो देखने के लिए प्रकृति खुद अपना हाथ लगाता है, फूल के हाथ लगा के उनको आगे लेके जाता है. उतना बड़ा पुण्यात्मा, అంత గంత పుణ్యాత్ములు మనం అవ్వాలి. అట్లా కావాలి, మనకు రావాలి. అటువంటి కోరికలు పుట్టాలి, మన అటువంటి సాధన చేయాలి, ప్రకృతికి దగ్గర కావాలి. అందుకోసం ఇల్లు వదలండి. ఇల్లు ఏమై పొద్దుంచి లేవంగానే మీకు పెద్ద దరిద్రం, ఇల్లు, భార్య, ఫ్యామిలీ, ఓకే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అంత వరకు ఓకే. కానీ దాని తర్వాత దీంట్లోనే మునిగిపోయి ఇదే సంసారం నుంచి బయట పోవాలి. ఇది జీవితం అవసరం. ఇది ఎంత జీవితంలో 10 ఒక చేసేస్తే జీవితంలో 1% ఒక మళ్ళీ రెండవది ప్రకృతి మన ఫ్యామిలీ. ఇది ఒక ఫ్యామిలీ లాంటి మన పిల్లలు, మన ఫ్యామిలీ. ప్రకృతి దాన్ని గుర్తుపడింది, చెట్లకు గుర్తుపడింది. ఒక చెట్టుతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఆ చెట్టు కింద ధ్యానం చేయాలి. ఎప్పుడు చూసినా చెట్టు కింద ధ్యానం చేయాలి. ఎప్పుడు ఒక గోబాతకి లేకపోతే ఒక కుక్కకు ఎవరికి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి. వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అటువంటి ఎంతో జీవులు వాళ్ళందరూ కూడా తినిపించండి కావాలంటే. ఇంకా కంప్లీట్ గా ఇటువంటి ఒక వసుదైవ కుటుంబం అనేది మీ చుట్టూ ఫామ్ ఉండాలి. మీరు ఇట్లా మీ ఒక ఇన్ కేసు ఆ టైంకి నిజంగా ఫోటో తీస్తే మీ పక్కన కుక్క, మీ ఆవు, మీ ఒక జీవరాశులు అందరూ ఉంటే దట్ ఈజ్ రియల్ పశుపతి. అది హమాతో పశుపతి. తో ఓ హే రియల్. తో ప్రకృతి, మీరు ప్రకృతిని గుర్తించే వరకు ప్రకృతి జాగృతి. మీరు ఫస్ట్ ప్రకృతి నుంచి పుట్టినారు, కానీ ప్రకృతి చనిపోయింది ఆల్రెడీ. మీది కూడా ప్రకృతి చనిపోయింది ఆల్రెడీ. మనిషి ఇదంతా శవం అండి. మీరు అంతా నడుస్తున్నంత శవాలు. వాళ్ళు తినడానికి, పండుకోవడానికి, ఇంకా ఫ్యామిలీకి దీనికి 3 తప్ప శవాలండి. కాకపోతే వాళ్ళు బతకాలి. మళ్ళీ వాళ్ళు బతకాలంటే ఏం చేయాలి? వాళ్ళు అరే హాస్పిటల్స్ ఇప్పుడు జంగల్ మే అడవిలో ఏ హాస్పిటల్ ఉంది? ఏం లేదు. ఆ పులికి కూడా దెబ్బ తగులుతుంది, వదిలేస్తుంది. పులి 2-3 సార్లు నాకుతుంది, వెళ్ళిపోతుంది. పులికని కాదు, మన ఉమ్ములో ఒక రకమైన పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఏంటంటే ఖతం, సైలెన్స్, అప్పుడే క్యూర్ కర్లేతా. మంచి ఇవన్నీ వదిలేసి లేనిపోని మందులు ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో ఋషులు గుర్తుపడ్డారు, ప్రకృతి యొక్క శక్తి గుర్తుపడ్డారు, ఆయుర్వేదికం చేస్తారు. ఇంకా ఆ టైంలో వదిలేస్తుండే. కానీ ఈ కాలం మంచి పెయిన్ అవుతుంది. ఏం పెయిన్? మీకు పెయిన్ భరించే శక్తి లేదంటే మీరు ఈ ప్రకృతిలో ఉండే శక్తి మీకు అవసరం లేదు. పెయిన్ భరించే శక్తి లేదంటే ప్రకృతిలో మీకు ఉండే అవసరం లేదు. మీకు ఈ దెబ్బ నార్మల్గా ఆయుర్వేదికంలో ఈ దెబ్బ తగ్గాలంటే అసలు మందులు చెట్ల మందులు కూడా అవసరం లేదు. అలాగే వదిలేస్తే వారం తర్వాత తగ్గుతుంది. మీరు నార్మల్గా చెట్ల మందు తీసుకున్న ఆయుర్వేదికం అంటే 3 రోజులు తగ్గుతుంది. అదే ఇంజెక్షన్ తీసుకుంటే పొద్దున పెడితే సాయంత్రం వరకు క్లోజ్ అవుతుంది. కానీ ఇది ఎంత డేంజర్ అంటే అది ఒకదాన్ని మంచి చేసుకోవడానికి దీని లోపల ఉన్నదానికి బిగడాయించడం ఇవన్నీ అన్నసార్. మనం ఫస్ట్ ప్రకృతితో సంబంధం, మన లోపల మీరు ఏ మంచి అయినా ఈ వికృతి ఏదైతే సమాజం ఏదైతే ఉంది దీనికి ఏ నుంచి బయట వచ్చేసి ప్రకృతి లాంటి వీటి మధ్యలో మనం వచ్చేస్తే ప్రకృతి జాగృతి జరిగితే దాని తర్వాత మీరు ఎప్పుడూ ఇమాజిన్ చేయగలుగుతారు. ఫుల్ ఎండ ఉంది, ఆ ఎండ మధ్యలో పాము పోతున్నట్టు ఇమాజిన్. మీరు చల్లటి చక్కటి మంచి వాతావరణం పాము పోయినట్టే మీరు ఇమాజిన్ చేసినా కూడా మీకు ఎలా ఇమాజిన్. ఎందుకంటే అలా ఒక వాతావరణాన్ని కుండలి శక్తి యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే తనకు ఫస్ట్ ఉండడానికి కావాల్సింది కుండలి శక్తి యాక్టివేట్ కావడం. తను బ్రీతింగ్ తీసుకోవాలి, కుండలికి కూడా బ్రీతింగ్ కావాలి. తను బ్రీతింగ్ తీసుకోవాలి. అటువంటి ఒక స్థితికి అది వస్తుంది. అప్పుడు ఆ కుండలి శక్తి అనేది మీ లోపల ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ అది ఏమైంది, మీరే శవం అయిపోయినారు. అది ఇంకా శవం అయ్యేట్లా అని కూర్చుంది. మేరా కుండలి శక్తి యాక్టివేట్. క్యా కుండలి శక్తి యాక్టివేట్?
ఆ శక్తి జాగృతి కావాలంటే ఇటువంటి వాతావరణం, ఒక చెట్టుతోని, ఒక జీవితోని, ఈ రాశితోని మీకు ఫ్రెండ్షిప్ చేయడం రావాలి, వీళ్ళతో మాట్లాడడం రావాలి, వీళ్ళ మధ్యలో మీరు ఉండడం రావాలి. ఇంకొకటి కుండలిని శక్తి జాగృతి ఒక స్థాయి, ఒక స్థితి ఎలా ఉంటుంది మీకు అది కూడా నేను చెప్పాలి ఖచ్చితంగా. కుండలిని అందరూ అయిపోయిన జాగృతి అనుకుంటారు. కుండలిని శక్తి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను చెప్పాను ఇట్లా యూట్యూబ్లో ఇట్లా జంప్ చేస్తాను, అయిపోయింది మీరు కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. ఇంత మూర్ఖత్వం. ఇంకా 2 లక్షలు 3 లక్షలు చేయండి మా కుండలిని యాక్టివేట్ చేస్తారని కూడా చాలా మంది తిరుగుతున్న మార్కెట్లో. ఇది పచ్చి మోసం. దయచేసి అటువంటి వాళ్ళ దగ్గర పోతుంది. ఆ 2 లక్షలు 3 లక్షలు పెట్టేసి డబ్బులు తీసుకుంటే కుండలిని శక్తి యాక్టివేట్ అయిన వాడు ఇప్పుడు మీకు డబ్బులు అడగడు ఎవరైనా కానీ. ప్రకృతికి మీ దగ్గర అయిపోయి కుండలిని శక్తి యాక్టివేట్ అయిపోతే ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఈ 4-5 రోజులు, 7 రోజుల వరకు ఏమవుతుంది మీరు ఇంచుమించు మీకు కనబడిపోతుంది ఆల్రెడీ. ఫస్ట్ రేపు ఏమవుతుంది, రేపటి కోసం చేసే పని ఎటువంటి మీరు చేసే స్టార్ట్ చేస్తారు. మీతోని మాట్లాడడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యాలి. ఆయన దగ్గర పోతే ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. ఆయన మాట్లాడలేము మనం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఎల్లుండి గురించి ఈరోజు చేసే పనికి ఎల్లుండికి ఖచ్చితంగా ఒక లింక్ ఉంటుంది. అండ్ హీఈస్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్, హీఈస్ నాట్ ఏ పర్సన్ ఆన్ దట్ టైం. అందుకోసం ఇది కుండలిని ఉంది. కుండలిని యాక్టివేషన్ అయిన తర్వాత విశ్వ కుండలిని ఉంటుంది. ఇది కంప్లీట్ విశ్వానికి లింక్ ఉంటుంది. మహాకుండలి, పరాకుండలి, ఇలా 4 రకాలైన కుండలిని శక్తులు ఉన్నాయి. ఒక శక్తికి, 2వ శక్తికి, 3వ శక్తికి, అన్నిటికీ ఒక ఇంటర్నల్ లింక్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది ఒక స్టేజ్ అన్నమాట. కుండలిని శక్తి గురించి మనం మాట్లాడాలంటే, మనం కుండలిని శక్తి గురించి మాట్లాడాలంటే ఒక ఫస్ట్ స్టేజ్ ఎలా రావాలంటే మీకు ప్రకృతి లోపల ఉండే అర్హత ఉందా. మీరు ఇప్పుడు ఎంత దారి దిగిజారిపోయినారంటే ఇప్పుడు నార్మల్గా మీరు సమాజం లోపల ఉండలేదు కాదు, సెల్ ఫోన్ లేకుండా ఒక నిమిషం ఉండలేరు. ఇదే నడుస్తుంది. అసలు సెల్ ఫోన్ చూడలేక ఉండలేకపోతున్నారు. ఇంకా మనం ఈ సమాజం లేకుండా ఫ్యామిలీలో ఇప్పుడు ఒక టైంలో నేను చిన్నప్పుడు చూస్తున్నాను సమాజంలో, బాబు పోయి ముందు ఇక్కడ పక్క తీసుకురాంటే బాబు ఒక్కడే పోతుండే. ఇప్పుడు బాబు ఏమో నేను పోను, పక్కన నా ఫ్రెండ్ కావాలి, ఆయన జతలు. ఇప్పుడు ప్రతి ఒక్కరు జత, వాళ్ళకి జతలో ఉన్నాడు. అబ్బాయి కాదు, ఇప్పుడు అబ్బాయిలే జత కింద పోతున్నారు. ఫస్ట్ मेरा एक दोस्त रहना जरूरी है बाजू में, उसको लेके मैं जाएगा स्केट पे. మంచి అలోన్నెస్ అనేది కూడా ఫస్ట్ మనిషికి రావాలి. ఫస్ట్ స్టెప్ అంటే ప్రకృతితో సంబంధం. ప్రకృతి సంబంధానికి ముందు ఒక స్టెప్ వస్తే అలోన్నెస్. మీకు ఒంటరిగా 7 days ఒక దగ్గర వదిలేస్తాం. మీ ఇంట్లోనే మీకు వద్దు, ఎవరు ఎక్కడ కాదు, ఓన్లీ మీ ఇంట్లోనే మీకు వదిలేదు. ఎవరు ఉండరు 7 days, ఎవరితో మాట్లాడేది లేదు. అంత పెద్ద శిక్ష నాకు వద్దంటారు. ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో చూడొద్దు, ఏం చూడొద్దు, ఎవరితో మాట్లాడద్దు, బుక్ చదువుతుంటాం అంతే. దట్స్ ఆల్. యూ లవ్ ది నేచర్ అను ఉండలేరు. మంచి మాట్లాడాలి. ఎవరు మాట్లాడలేకపోతే నేట్లో ముందుతా పిచ్చోడైపోతా. మంచి అంటే మనిషి ఆ రకంగా వెళ్ళిపోయినారు. ఆ టైంలో వాళ్ళు గుహల్లో పోయేవాళ్ళు. కుండలిని శక్తి యాక్టివేషన్ ముందు స్థితి చెప్తున్నాను. కుండలిని శక్తికి మనం యాక్టివేషన్ చేయాలి, దాని ముందు మనం ఒక స్థాయి, ఏ స్థాయికి రావాలి, ఆ స్థాయిలో మాట్లాడే అలవాటు బంద్. మౌనం. దక్షిణామూర్తి అంతే. దక్షిణామూర్తి మూల పదం దానికి నేను దంగాయనమ రుద్రాయనమ శంభో. ఖాళీ బాత్ బంద్, మౌనం జన. మంచికి వ్రతాలు, మౌనం అయిపోవాలి. వ్రతాలు తీసుకోవాలి. వ్రతాలు కంపల్సరీ. వ్రతం ఎందుకండి గురుదేవా అంటే, అవునండి మీరు వ్రతాలలో మీకు ఒకటే వ్రతం తెలుసు, అన్నం తినదు. ఓకే రైట్, దట్స్ గుడ్, అది కూడా నో ప్రాబ్లం. మీకు ఎప్పుడైతే మీరు నేను ఈరోజు ఒక పూట అన్నం తింటాను అని మీరు డిసైడ్ అయినారు, ఓకే ఆ ఒక్క పూట అన్నం తిని, ఇప్పుడు ఈ రోజుల్లో వ్రతాలు ఏం చేస్తారంటే ఒక్క పూట అన్నం తినొద్దంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ఒక పూట ఎప్పుడు వస్తుంది తినేది, దాని గురించి వెయిటింగ్. ఆ పూట అయిపోయిన తర్వాత రాత్రి పెడితే పనుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి పూట ఎప్పుడు వస్తుంది. మనకు వ్రతాలు అనేది ఈ సిద్ధాంతం ఎందుకు పెట్టిందంటే కంట్రోలింగ్ రావడానికి. మీరు వ్రతాలు ఉన్నప్పుడు మీ మనసు అంతా దేవుడి సాన్నిధ్యంలో ఉండాలి. మీరు వెంకటేశ్వర స్వామికి వ్రతం చేస్తున్నారు, ఏకాదశి వ్రతం, మీరు ప్రదోష వ్రతం శివునికి చేస్తున్నారు, మీ మనసు అంతా శివుని దగ్గర పెట్టి
ఓం శంభో శంకర నమ శివాయ, గిరిజా శంకర నమ శివాయ, బం బం భోలే నమ శివాయ. అలా కాకుండా अरे कब खत्म होएगा, कब शाम होएगा, कब पूजा करेगा, कब मंदिर में घंटी बजाएगा, कब मैं खाएगा. మనకు ఆ వ్రతాల సిద్ధాంతం ఎందుకు పెట్టినానంటే మీ మనసు అంతా దేవుడి దగ్గర ఉండాలి. ఈ ఆహార పైన, ఈ తిండి పైన, వీటిపై నుంచి మనసు వెళ్ళిపోవాలి. అలా ఒక రోజు మీరు మొత్తం చేయండి అంటే కాదు, ఒక రోజు ఒక పూట చేయండి, ఆ ఒక పూట కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. మౌనం ఉండాలి. వ్రతాలు అంటే కంట్రోలింగ్, వ్రతంతో మనిషికి ఒక కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది. మౌనం, ఎవరితో మాట్లాడదు, అప్పుడు ఉండేది శక్తి. అలోన్నెస్ లో ఉండడం, కంట్రోలింగ్, ఇంకా దీని నుంచి బయట ప్రకృతిలో ఉండటం, ఇంకా జీవరాశి పట్ల మధ్యలో ఉండడం, ఇంకా వీటన్నిటిని అనుభవించడం, ఇవన్నీ మనము చేయడం. కదలకుండా ఉండడం కూడా రావాలి. మనిషికి 4-5 గంటలు కదలకుండా ఉండాలి, అది కూడా రావాలి. आंखें खोल के सबको देख रहे हैं, आंखें बंद करके भी 1-2-3 घंटे बैठने का भी आना है, అది కూడా రావాలి. కన్ను మూసేసి 4-5 గంటలు ఇవన్నీ ఏం లేవండి. కూర్చోడం చేత కాదు, జర కూర్చోండి అమ్మ, కుండలిని కదా నేర్చుకునేది మీరు, జర కూర్చోండి. నేను పైన కూర్చుంటా గురుగారు, నాకు కింద కూర్చోడం రాదు. పైన కూర్చుంటా నేను డిసైడ్ అయిన వాడు. నేను ఏం చేయాలి గురుగారు, లైఫ్ అంతా ఇలాగే ఉన్నాయి, నేను ఇట్లానే అలవాటు పడ్డా. వాళ్ళకి జీవితంలో కుండలిని శక్తి యాక్టివేట్ కాదు, ఏమనుకోదు. వాళ్ళు భక్తి యోగం చేసుకునేది కానీ కుండలిని సాధన చేయలేరు. పైన కూర్చున్న వాళ్ళకి కుండలిని శక్తి ఎప్పుడు యాక్టివేట్ కాదు. వాళ్ళు ఖచ్చితంగా కింద కూర్చోవాలి, పద్మాసనం వేయడం రావాలి, బాడీలో 0. మీరు దానికోసం మీ బాడీ మీకు సహకరించాలి, దానికోసం మీకు కావాలి. ఎంత ముసలోడైనా పర్వాలేదు, ఎంత లావ్ అయినా బక్క కావండి అవ్వండి. ఫుడ్ ఆహారం అంతా కంట్రోల్ చేసేసి పద్మాసనం వేసేసి కూర్చొని ధ్యానం పెట్టేయండి. అప్పుడు మీరు కుండలిని గురించి మాట్లాడితే నాకు అనిపిస్తుంది యు ఆర్ ది కేపబుల్ ఫర్ దట్. మీకు కొంచెం అర్హత వచ్చింది. అవన్నీ లేకుండా కూడా మనం మాట్లాడడం ఒక వేరే తీరుగా ఉంటుంది. అలా అంటే దీని మీద ఎవరైనా ఈ యాక్టివేట్ అయ్యేలా చాలా అగ్రెసివ్గా, కోపంగా ఇలా ఎంత ఉంటున్నారు కదా, వాళ్ళని ఏమైనా కంట్రోల్ చేయడానికి మీరు ఏమన్నా చేస్తారా గురుగారు? ఇప్పుడు కుండలిని శక్తి యాక్టివేట్ అయింది అని అగ్రెసివ్ అయినా, కుండలి శక్తి అగ్రెసివ్ గారు, కుండలి శక్తి ఉల్టా అవుతారు, మనిషి శాంతం అవుతారు, ప్రశాంతం అవుతారు. ఇంకా ఆయన దానికి యాక్టివేట్ కావాలంటే మినిమం ఇంత ఉండాలి. అది యాక్టివేట్ అయితే ఇంకా మనిషి ఎట్లా డైమండ్ లాగా ఒక పువ్వు బద్ది ఇట్లా ఓపెన్ అయితే తీరుగా ఉంటాడు. నలుగురు మాట్లాడాలి, ఆకర్షణ. కుండలి శక్తి యాక్టివేట్ అయిన వాడి దగ్గర ఆకర్షణ శక్తి పెరుగుతుంది, విపరీతమైన ఆకర్షణ. ఆయనకు ఏదో దూరం చూసినామో ఏదో పిచ్చిగా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అటువంటి వ్యక్తికి మనం తలపైన బొట్టు కూడా పెట్టలేమండి. మీరు ఉట్టి ఆయన గిట్ట బొట్టు పెట్టాలని పెడితే ఆ వైబ్రేషన్ మీ చేతి షేక్ అవుతా. ఆయన ఒక మనసుతో చెప్పేస్తే ఓకే కానీ వేరే వాళ్ళు పెట్టలేరు. అది ఒక ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇక ఆయనకు దగ్గర ఉన్న వ్యవస్థలు ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. అంటే ఎంతోమంది మీ దగ్గరికి వచ్చారు కదా గురుగారు, ఇలా మేము చాలా కోపం పెరిగిపోయింది మా లోపల, మేము ఎవరిని పెడితే వాళ్ళని శాపాలు ఇస్తున్నాము, ఎవరిని పెడితే వాళ్ళకి ఇలా చేస్తున్నాము, అలాంటి వాళ్ళు మీరు ఎలా కంట్రోల్ చేశారు వాళ్ళని? ఏమైతే అంటే మనం ఇప్పుడు కన్నుతోని నేను నాకు చూస్తున్నా, మీకు చూస్తున్నా, మనం ఇద్దరం ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం. మనం ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నాం. మనం ఉన్న వరల్డ్ ఇప్పుడు ప్రకృతి ఉంది, మనం ఉన్న వరల్డ్ లో కుండలి శక్తి గురించి మాట్లాడడం మనం అనేది ఒక వరల్డ్. ఇప్పుడు ఈ ప్యాకేజ్ లో ఒక వరల్డ్ ఉంది. ఇంకొకటి ఇదే ప్లేస్ లో సంవాట్ ఇది హోటల్ అనుకోండి, ఒక పక్క బెంచ్ లో 4 కూర్చున్నారు, వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. వాళ్ళ డ్రింక్ లో మొత్తం క్రిమినల్స్ ఉంది. వాళ్ళ వరల్డ్ డిఫరెంట్, వాళ్ళ కాన్షియస్ ఉంది, వాళ్ళు డిఫరెంట్. దాని పక్కన ఇంకొక టేబుల్ ఉంది, దాంట్లో ఇంకొకరు కూర్చున్నారు, వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, ఒక ఆయన ఛాయ్ తాగుతున్నారు, వాళ్ళ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక బాడీ ఉంది, వాళ్ళందరూ బాడీస్ ఇంకొక బాడీ అనేది దట్ ఈస్ ద లోకెట్ బాడీ అనమాట. ఆధ్యాత్మికంగా దానికి లోకెట్ బాడీ ఉంది. మనం దేని గురించి మాట్లాడతాం, మన లోకెట్ బాడీ ఆ వరల్డ్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము కుండలి శక్తి గురించి మాట్లాడతాం కాబట్టి మన వరల్డ్ అంతా కుండలి శక్తి, దాంట్లో మన లోకెట్ బాడీ ఆల్రెడీ అక్కడ ఉంది, ఆల్రెడీ నడుస్తుంది. మనం టాపిక్ చేంజ్ చేయాలన్నా మనకు ఆ బాడీ ఎక్కడ నుంచి నార్మల్ గా వాళ్ళు పోవాలంటే చాలా టైం పడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఆ టాపిక్ చేంజ్ చేసి వేరే వాళ్ళు రావాలంటే చాలా టైం పడుతుంది. అంత ఈజీగా ఫాస్ట్ గా 6% అది చేంజ్ కాదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకటే, దీనికి మీకు కరెక్ట్ అయిన గురువు దొరకాలి అంతేగాని మీరు నార్మల్గా ఇప్పుడు మీ బయట ఎంత ఎడ్యుకేషన్ ఉంది దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఎడ్యుకేషన్ మీ ఇంటర్నల్ లో ఉంది.
లోకెట్ బాడీ అంటే ఏంటి, ఎన్ని రకాల బాడీస్ ఉంటాయి. కామ్య దేహం అని ఉంటుంది. మన ఇప్పుడు అందరికీ ఇంటర్నల్ గా ఉన్న 7 బాడీస్ తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను చెప్తానండి, ఉన్న వాస్తవం మీకు చెప్తాను. వాళ్ళకి గురువులు దొరికి తెలియలేదు. 99% గా మీరు చూసే వాళ్ళందరూ బుక్ లో ఆహా ఒక మంచి డిజైన్ చేసిన ఒక బాడీ, దాని లోపల ఇంకా ఇలా 7 బాడీస్, ఓకే ఇవి ఒక్కొక్క చక్రాలకి లింక్ అలా తెలుసు. నేను ఇప్పుడు చెప్పిన దానికి డ్రాయింగ్ చేయాలి. ఈ బాడీ పైన ఇంకొక బాడీ ఉంటుంది, కామ్యదేహం. కామ్యదేహం ఉంటుంది, దాని నిండా కోరికలు ఉంటాయి. ఆ బాడీ ఎలా ఉంటుంది, కోరికలు ఉంటుంది. దానిపైన ఇంకొక దేహం ఉంటుంది, అది కంప్లీట్ గా మోహం అనేది ఉంటుంది. ఇలా బయట కూడా 7 బాడీస్ ఉంటాయి, లోపల 7 బాడీస్. ఈ బయట 7 బాడీస్ నుంచి వాళ్ళు ఆ 7th బాడీ నుంచి ఈ బాడీ వరకు రావడానికి వాళ్ళకి దానికే కంప్లీట్ గా చాలా టైం పడుతుంది. ఇంచుమించు ఒక 2-3 years పడుతుంది. ఈ బాడీ నుంచి మళ్ళా లోపల పోవాలంటే ఇక్కడ ఫస్ట్ సొసైటీకి వదిలేయాలి. సొసైటీకి వదిలేసి వాళ్ళు అడవిలో పోయి ఒక ప్లేస్ చూసేసి ఆ ప్లేస్ లో ఉన్న జీవరాశులతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, అడవితో ఆ చెట్లు అంతా ఫ్రెండ్షిప్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఆ లోపల ఉన్న బాడీస్ గురించి ఇంకా లోపల ఉన్న శక్తుల గురించి తెలుసుకొని అట్లా పోతే అవి అన్ని జరిగే విషయాలు. కానీ ఇప్పుడు మీరు బయట ఉన్న బాడీస్ తెలియదు, లోపల ఉన్న బాడీ తెలియదు, మీకు గురువు లేదు, ఏం లేదు, బయట ఒక 2 లక్షలు చేస్తే అయిపోతుంది మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు పుట్టినప్పటి నుంచి మీరు చూసింది ఏంటంటే డబ్బు పెడితే ఏదైనా సబ్బు చేత దునియా మీద. డబ్బు పెడితే ఏది రాదు, ఆల్రెడీ ఒక బ్రీతింగ్ పోయింది, ఇంకొక బ్రీతింగ్ అవుతుంది. డబ్బు పెడితే ఒక బ్రీతింగ్ కూడా మీరు కొనలేరు. డబ్బు ప్రాణశక్తి వచ్చి రాదు. ఆక్సిజన్ సిలిండర్స్ వస్తాయి కానీ ప్రాణశక్తి రాదు. మనిషి చనిపోయిండు, జాగ్రత్తగా మనిషి చనిపోయిండు, ఆక్సిజన్తో మనిషి బతుకుతాడు. మళ్ళీ మంచిది, 2 ముక్కలు ఆక్సిజన్ చేయండి, బతుకుతాడా? ఉబ్బిపోతాడు, బ్లాస్ట్ అయిపోతాడు, కానీ మనిషి బతకలేడు. అంటే దాని మీనింగ్ ఈ బ్రీతింగ్ తోని మనిషి బతుకుతలేడు. ప్రాణ వ్యాన్ సమాన దాని పంచ ప్రాణాలు ఏంటంటే అవి డిఫరెంట్. ఈ బ్రీతింగ్ లోపల ఒక ఎనర్జీ, ఒక శక్తి ఉంది. ఆ శక్తి 5 భాగాలుగా పనిచేస్తుంది. దానికి ప్రాణశక్తి అంటారు. లోపల ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ కనబడదు, ఈ ప్రాణశక్తి కనబడదు. ఈ ఆత్మకి ప్రాణశక్తి 2 దొరికితే ఆ మ్యూచువల్ పాయింట్ లో మనం బతికి ఉన్నాం. కానీ ఏ రోజైతే ప్రాణశక్తి తగ్గిపోతుంది, వీక్ అయిపోతుంది, వీక్ దీన్ని అయిపోయింది అనుకోండి, ప్రాణశక్తి మాత్రం శూన్యమైంది. ప్రాణశక్తిని పెంచే మంత్రమే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రానికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే అది ప్రాణశక్తి పెంచే మంత్రం. గాయత్రి మంత్రం మనం ఎంత చెప్తే మన ప్రాణశక్తి ఎంత పెరుగుతుంది. అందుకోసం మనిషి ఏకాగ్రతగా తూపు వేసి పెట్టేసి కూర్చొని మంచిగా గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ ఆపోన్ జ్యోతిరస్వమృతం బ్రహ్మ భూర్భువస్సు అలా గాయత్రి మంత్రం చేయాలి. మీ లోపల ప్రాణశక్తి పెరగాలంటే చాలా సీరియస్ గా మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తారు, మీ అమ్మని మీరు ఎంత ప్రేమిస్తారు, మిమ్మల్ని మీరు ప్రేమించి తిని మీ అమ్మకి ఎక్కువ ప్రేమిస్తారు. ఆ అమ్మకి ప్రేమించిన ఆ జగన్మాత, ఆ వేదమాత, గాయత్రి మాత కదా ప్రేమించి అప్పుడు ఆ మంత్రం సింపుల్ పోలా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. సింపుల్ గా, ఒక ప్రశాంతంగా, ఒక ఆనందంగా ఆ మంత్రానికి ప్రతి ఒక్క అక్షరం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే నా నోరు నుంచి ముత్యాలు పడుతుంది అట్లాంటి భావం వచ్చేసి మనం ఆ వేలో చెప్తే అది ముత్యాల. ఇప్పుడు ఖచ్చితంగా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం అట్లా గట్టిగా ప్రెషర్ పెట్టేసి మనల్ని మనం హింసించినట్టుగా హింస చేయొద్దు. అట్లా చేస్తే మంత్రం చేయకపోయినా పర్వాలేదు, కానీ మంత్రాలు చేసేస్తే మాత్రం ఆ రకంగా కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ఉండాలి. కూర్చోడు విధానం కానీ ఏది చేసినా, ఏ సాధన చేసినా మనిషికి ఈ టేబుల్ కుర్చీలు కాదు, కింద కూర్చొని చేయాలి. కింద ఆసన పెట్టి పెట్టిన. ఎందుకంటే నేను ఈ 18 సంవత్సరాల హిమాలయాలో చూసుకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనిషి ఇలా ఉంటేనే మనిషికి ఏదైనా లభ్యం ఉంది, లేకపోతే లభ్యం లేదు. కుండలి శక్తి కూడా యాక్టివేట్ కావాలి, ఏ శక్తి అయినా యాక్టివేట్ కావాలంటే ఫస్ట్ ఇది కావాలి మనిషికి. ఆ ఏ టైంలో అయితే ఇవన్నీ ఉన్నాయి ఏ టైంలో ఇవన్నీ సాధనాలు ఉన్నాయి, ఆ టైంలో ప్రకృతిలో ఇవన్నీ మినిమం ఉండే. ఈ టైంలో ఇవి ఎక్కువైపోయి ఇవి నెగిటివ్స్ అనేది ఎంత ఎక్కువైపోయిందంటే ఫస్ట్ నెగిటివ్ నుంచి న్యూట్రల్ కి రావడానికి కూడా ఒక సాధన కావాలి. ఇప్పుడు నెగిటివ్ నుంచి న్యూట్రల్ కి రావడానికి ఒక సాధన, న్యూట్రల్ నుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి పోవడానికి ఒక సాధన.
అందుకోసం మనం ఆ కాలంలో ఉన్న ఆ కాలంలో సిద్ధులు, ఆ కాలంలో శక్తులు, ఆ కాలంలో ఉన్న సాధనలు, ఆ కాలంలో ఉన్న ఏదైనా విద్య కావాలంటే విద్యను ఇవ్వడానికి రెడీ. నిజంగా చెప్తాను, నేను కోరుతా, మనసుపూర్తి కోరుతా, మంచి ఒక శిష్యుడు రావాలని విద్య కావాలి. కానీ ఆ కాలంలో ఉన్న విద్య చెప్పాలంటే మీరు ఆ కాలం లాగా తయారు కావాలి. మీరు ఈ కాలం లాగా ఉండేసి ఫుల్ తిని లావుగా ఇంక ఫుల్ కింద కూర్చోలేను. కానీ నాకు ఆ కాలం విద్య చెప్పండి, మీకు ఎంత కావాలి చెప్పండి గురుగారిని, ఇట్లా నా దగ్గర ₹1,00,00,000 పెట్టండి, నేను ఓం నమ శివాయ అని చెప్పేసి వెళ్ళిపోవాలంటే నేను ఆ ₹1,00,00,000 చూడేసి నాకు అవసరం లేదు, అది గాని పని. ఎందుకంటే ఆ కాలం విద్య కావాలంటే ఆ కాలం ప్రకారంగా మీరు ఉండాలి ఖచ్చితంగా. కాకపోతే మీకు ఆ కాలంలోకి డిఫరెన్స్ అయిపోయింది, ఆ డిఫరెన్స్ తగ్గించండి, ఆ ఒక హెల్త్ ని మంచి చేయండి. జబ్ మన ఎప్పటికైతే మీ బాడీని, మీ మనసుని, మీ యొక్క ప్రతి ఒక్క దానికి మీరు మార్చలేరు, అప్పటి వరకు మీ సాధనలు ఇవి ఆ కాలం ఒక స్థితికి మీరు ఎప్పటివరకు రాలేరు. అప్పటి వరకు నేను ఆ కాలంలో ఇప్పుడు కుండలి శక్తి గురించి మాట్లాడాలంటే అర్హత ఉండాలంటారండి. మీకు అంత అర్హత ఉందా? నువ్వు ఎలా మాట్లాడుతావు, ఇలా జంపు చేసి ఇవన్నీ చేసేసి అవన్నీ. ఆ కాలంలో స్థితి ఎలా ఉండే, ఈ కాలంలో స్థితి ఏంది, అవన్నీ చూసుకోండి. నువ్వు కింద కూడా కూర్చోలేవు, అప్పటికే కుండలి శక్తి యాక్టివేట్ అయిపోయిందంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక కొంతమంది అయితే వాద విమానం చేయొచ్చు, అలాగే ఓం నమ శివాయ, హర మహాదేవ్, శంభో శంకర్. ఇప్పుడు నేను నార్మల్గా ఖాళీగా కూర్చొని నేను ఒకసారి నా దగ్గర ఉన్న సాధన ప్రకారం నేను ఒకసారి ఒక మెంటల్ వ్యక్తి పిచ్చోడు ఖాళీ కూర్చొని ఆయన ఒక దాని పైన ధ్యానం చేశాడు. ఒక పిచ్చోడు ఉన్నాడంటే ఆయన లొకెట్ బాడీ ఆ ఒక లోకంలో ఫసాయించింది. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఆయన పోలీసుడు ఉన్నాడు, అదే ఆయన కనబడుతుంది, అదే రూపంలో మాట్లాడుతుంది. అందరే ఆయన పిచ్చోడు గురుగారు, నేను పోలీసు, నువ్వు కూర్చో గట్టిగా చెప్తాడు. ఓకే రైట్, దట్ మీన్స్ పిచ్చోడు ఇవ్వలేరు, వాళ్ళ లొకెట్ బాడీస్ ఏ లోకంలో ఫసాయించినారు అక్కడ నుంచి తీసుకురాగలిగి వాళ్ళు నార్మల్గా న్యూట్రల్గా చేయొచ్చు. కొంతమందికి నేను చేస్తాను కూడా, వాళ్ళు లొకెట్ బాడీ కరెక్ట్ చేసి వాళ్ళు మన నార్మల్గా అయిపోయినారు. కాకపోతే వీటి చేయాలంటే దానికి కూడా ఒక డిఫరెంట్, అది ఒక ట్రీట్మెంట్, అది దాన్ని ట్రీట్మెంట్ అంటారు. దట్ ఈస్ నాట్ ఏ యోగ సాధన, దట్ ఈస్ ఆ ట్రీట్మెంట్ చేయాలంటే దానికి 30 to 40 days టైం పడుతుంది. ఖచ్చితంగా పిచ్చోళ్ళు కూడా నార్మల్ చేయొచ్చు, పెద్ద విద్య కాదు, పిచ్చోళ్ళకి కూడా నార్మల్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఒక కాన్షియస్నెస్, వాళ్ళ ఒక లొకెట్ బాడీ అక్కడ వెళ్ళిపోయింది, దాని గురించి మంచి అవగాహన ఉండదు. ఇంకా దీంట్లో మనం కాకపోతే నా ఒక జీవితం ఇంటెన్షన్ ట్రీట్మెంట్ చేయడం కాదు, నా ఒక జీవితం ఇంటెన్షన్ పబ్లిక్ అసలు నాలెడ్జ్ ఏంది, పబ్లిక్ ఎక్కడ పోతుందో, ఏం జరుగుతుంది, కుండలి శక్తి ఏంది, ఇది యాక్టివేట్ కావడం ఏంది, దీనికి ముందు ఎట్లా పోవాలి, అది నిజమైన జ్ఞానం ఎట్లా ఇవ్వాలి, దాని గురించి నా కౌతూహలం ఇవన్నీ ఉన్నాయి. కానీ పబ్లిక్ అండర్స్టాండ్ చేసే లెవెల్లో కూడా లేదు వాళ్ళకి. ఇంకోటి కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు మీకు ఓపెన్ గా చెప్తానండి, ఎవరేమని కూడా నాకు అనవసరం. కొంతమంది వాళ్ళు ఇవన్నీ నాకు ఇది కనబడుతుంది, నాకు నిన్న మావతార్ బాబాజీ ఇక్కడ వచ్చి కూర్చున్నారులే అని కొంతమంది అంటారు. ఓ మావతార్, వాళ్ళు ఎంత ఘనంగా అబద్ధాలు, ఇక వాళ్ళు చెప్తే ఇక ఇప్పుడు నార్మల్ వ్యక్తి చెప్పిందంటే గమనుడు నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా అని చెప్పచ్చు. బాబా డ్రెస్ లో ఉన్నారు, బాబా సాధుల డ్రెస్ లో ఉండేసి ఏం లేదు మావతార్ బాబాజీ కూర్చుంటే ఇక్కడ, ఇంకా ఫలానా బాబాజీ కూర్చున్నా, అక్కడ కశ్యపరుజీ కూర్చున్నాని అంత అబద్ధాలు మాట్లాడుతుంది. ఇక వాళ్ళు మాట్లాడితే అనేసి అనాల్సి వస్తుంది. మహావతార్ బాబాజీ వాళ్ళు చెప్తే ఇట్లా కూర్చోవడం ఏంది, దీన్ని పతాంజలి యోగ సూత్రంలో దీన్ని వికల్ప వృత్తి అంటారు. విపరీత వృత్తి కాదు, వికల్ప వృత్తి అంటారు. ఈ వృత్తిల నుంచి వీళ్ళే ఒక పేషెంట్ ఉన్నారు, మళ్ళీ వీళ్ళకి ఫాలో చేసే వాళ్ళందరూ పొజిషన్ ఏంది. నేను ఈ కెమెరా ఎదురుగా నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట. ఎవరైనా నేను చెప్పిన మాటలు రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయండి, నేను మాట్లాడతాను, ఛాలెంజ్. బికాస్ ఎందుకంటే బయట ఈ యోగి వచ్చి తాగి కపిల మహర్షి వచ్చి నేను కపిల మహర్షి ప్లేస్ లో నన్ను ఇల్లు తీసుకున్నాను అని ఎన్నో రకాలైన భ్రమలో ఉన్నారు, ఎన్నో రకాల. ఓకే మీరు అందరూ గొప్పలు, బట్ ఛాలెంజ్ ఏంటంటే నిజంగా నిజాయితీగా వచ్చి మాట్లాడాలి. దట్ ఈస్ ది ఛాలెంజ్. ఎన్నో రకాలుగా భ్రమలో ఉండేసి వాళ్ళు ఎన్నో రకాలైన మాటలు, ఇంకా వాళ్ళు వేరే రకాలు ఉండేసి వాళ్ళు ఒక గురువు అయితే అర్హత కూడా లేదు, వాళ్ళు ఒక గురువు అయిపోయినారు. వాళ్ళకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంటే చాలా మందిని చనిపోయిన వాళ్ళు ఆత్మలు వచ్చి పీడిస్తాయి, చనిపోయిన వాళ్ళ ఆత్మ. ఇప్పుడు ఈ మంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు. చనిపోయిన కాదు, బతికి ఉండే వాళ్ళ ఆత్మ పీడ చూపిస్తారు. బతికి ఉంటే వాళ్ళ మనిషిలో ఆత్మ, మనిషి చనిపోతే వాళ్ళ ఆత్మ వచ్చి పీడిస్తారు. ఓకే రైట్.
నేను నార్మల్గా ఇట్లా ఒక దగ్గర ఇట్లా కూర్చున్నాను. ఇక ఆంధ్రాలో ఉన్నాను, ప్రకాశం డిస్ట్రిక్ట్లోను. మన ఆశ్రమం అక్కడ ఉంది. అక్కడ ఒక లేడీస్, ఓ మంచి గురుగారు కాళికామాత పసుకులు, అత్త వచ్చింది, కోడలు వచ్చింది. ఇక అత్త ఏంటంటే అత్త యాటిట్యూడ్, అత్త యాటిట్యూడ్ ఏంటంటే కోడలికి డామినేట్ చేయడం, దవాయించడం. కోడలికి 2-3 సార్లు దవాయించడంగా కోడలు ఏంటంటే మంచి నగలు ఇంత వేసుకుంది. ఏంటి కోడలు ఇంత నగలు వేసుకుంది, అత్త ఇట్లా డామినేషన్ చేస్తారు. మళ్ళీ కోడలు 2 నిమిషాలు నేను బెల్లమ్మ తల్లి పచ్చమ్మ తల్లి డాన్స్ చేస్తుంది. ఓకే రైట్, ఆమె స్టార్ట్ అయింది. ఇట్లా ఒక్క దగ్గర కాదు, ఇవన్నీ ఏంటంటే ఇది ఏంది అని నాకు ఒకళ్ళు అడుగుతారు, మన శిష్యులే, ఇది ఏంది గురుగారు నిజంగా ఇలా వీళ్ళకి అమ్మవాళ్ళు వస్తున్నారు? అమ్మవారు ఎవరికి రాదండి, అది చాలా చెడు మాట, చాలా రాంగ్. వీళ్ళకి వస్తే ఏదో శక్తి ఇస్తే, బట్ అమ్మవారు అయితే కాదు. కాళికా మాత నిలబడాలంటే ఆమె శివుని పైన నిలబడుతుంది, ఆ భూమి పైన నిలబడదు. అటువంటిది ఆమె మనిషి లోపల రావాలంటే మనిషి బ్లాస్ట్ అయిపోవాలి. ఏ క్షణం అయితే కాళికా మాత వెళ్ళదా, వీళ్ళు పొద్దుంచి సాయంత్రం వరకు 1000 రకాల బూతులు తిడతారు, 1000 రకాలైన పిచ్చి ఆలోచనలు, 1000 రకాలైన పిచ్చి కర్మలు కూడా చేస్తారు. అలా ఉన్న అంత అశుద్ధమైన దేహంలో ఏ దైవిక శక్తి అనేది రాదు. నరసింహస్వామి రాదు, గణపతి రాదు, ఆంజనేయ స్వామి రాదు, భైరవనాథుడు రాదు, ఎవ్వరు రాదు. ఇవన్నీ ఏంటంటే సరౌండింగ్ లో మనిషిలో ఆత్మలో 2 రకాలైన ఆత్మలు, మన ఇంగ్లీష్ లో స్ట్రాంగ్ సోల్, వీక్ సోల్. స్ట్రాంగ్ సోల్లో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు, ఈ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండవు. వీక్ గా ఉన్న సోల్స్ అనుకోండి, వాటి లోపల ఎటువంటి విఎఫ్ఎక్స్ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. అయితే వీక్ గా ఇప్పుడు చంద్రముఖి సినిమాలో మంచిగా చూపించాను, సేమ్ టు సేమ్ వీళ్ళు ఏదైతే చూస్తారు వాళ్ళు ఆ భావంలో వెళ్ళిపోయి అదే వాళ్ళు అనుకొని దానిని అది ఎంత అనుకుంటారంటే వాళ్ళనేది కూడా మర్చిపోతారు. వాళ్ళని కూడా మర్చిపోయి అదే వాళ్ళు అనుకుని అందులోనే వాళ్ళు ఉండిపోతారు. ఇప్పుడు మనిషి చనిపోయినాడు, ఏదో సరౌండింగ్ చనిపోయిన వ్యక్తులలో కొన్ని వ్యక్తుల ఆత్మలు తిరుగుతున్నాయి. అది మీ కనడం నాకు కనడం, బికాస్ దే ఆర్ ది స్ట్రాంగ్ సోల్స్. కానీ అటువంటి వాళ్ళని వెతుకుతేవి వీక్ గా ఉన్న సోల్స్. అది ఎప్పుడైతే వీళ్ళు ఇన్యాక్టివ్గా అవుతారు, అంటే ఎప్పుడైతే వీళ్ళు ఏదైనా దానికి రియాక్షన్ అనేది ఎప్పుడైతే వీళ్ళలో పుడుతుంది, ఆ టైంకి ఆ సోల్స్ వీళ్ళపై అటాక్ చేసేసి వీళ్ళ బాడీతో రియాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే రియాక్షన్ కి రెడీ అవుతారో ఆ టైంకి ఆ సోల్స్ యూజ్ చేసుకుంటారు వీళ్ళు. అంటే అది ఒక ప్రేతాత్మ కింద, అది ఏ ఆత్మ అయినా ఉండొచ్చు. అది అంటే దీన్ని వదిలించాలంటే, వాళ్ళ బాడీలోంచి బయటికి పంపించాలంటే చాలా మంది రకరకాల సాంప్రదాయాల్లో కొంతమంది దర్గాలకు వాటికి కూడా వెళ్ళి కొట్టించి ఇవన్నీ చేస్తుంటారు కదా. అలా మనం మీరెవరు చేయలేరండి, వాళ్ళని వదిలించలేరా? దే ఆర్ నాట్ రెడీ. నా దగ్గర ఉల్టా మనుషులు వచ్చేసి, నా దగ్గర మొన్న వచ్చేసి నా భార్యకి చంపడు ఇన్ని రోజులు వచ్చింది, ఇప్పుడు వస్తలేవండి, భర్త ఆటో నడిపిస్తాడు చెప్తాడు. అప్పుడు వచ్చినప్పుడు బాగానే ఉండే, ఇప్పుడు వస్తలేదు, ఏమేమి చేయండి. ఉల్టే అలా అడుగుతున్నాను, తీయమని అడుగుతలే, వస్తలేదంటే బాధపడుతున్నాను. అమ్మవారి మీదకి రావట్లేదు అని అడుగుతున్నా. అమ్మవారు వస్తలేదు, పూనకం వస్తలేదు, పూనకం అంటారు, పూనకం వస్తలేదు గురువు గారు ఏం చేద్దామంటారు. అంటే నేను ఇక ఏం చెప్పాలి, పూనకం అంటే ఏంది బాబు, నువ్వు ఎందుకు చెప్పేది ఏంది బాబు, ఇవన్నీ దీని రహస్యాలు ఏంది, అసలు కల్చర్ ఏంది, ఇదంతా మన సాధారణ సంస్కృతులు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏదైతే సంథింగ్ ఏదైతే ఇది ఒక ట్రైబల్ కల్చర్ లాగా, ఒక దీనికి అనుకున్న ఒక ట్రైబల్ ఏదో డిఫరెంట్ గా యాడ్ అయ్యి సనాతన ధర్మానికి ఖరాబ్ చేస్తుంది ఇది. కానీ దిస్ ఇస్ నాట్ ఎ సనాతన ధర్మ. ఈ డూప్లికేట్ గా తయారైన వాళ్ళు దేవతలు, మేమే దేవతలు చెప్పేవారు, మేమే అమ్మవారు. నువ్వు అమ్మవారు నాకు చెప్తారు, నువ్వు ఒక్కనే అమ్మవారు కాదు అమ్మా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ అమ్మవారు, నువ్వు అమ్మవారు కాదని నేను చెప్తలేదు. వాళ్ళ ఈగోల్లో వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఫ్యామిలీ వాళ్ళ లోకి ఇసుకో బోత్, అరే మా కొడుకే ఉన్నాడు, అరే ఇవన్నీ ఎట్లా, అలా కాదు గురుగారు, మా అమ్మలో అమ్మవారు వస్తుంది, ఆదిశక్తి వస్తుంది. ఓ అంటే వాళ్ళు ఈగో మ్యాటర్, వాళ్ళొక థింకింగ్, వాళ్ళొక సైకాలజీ. మనం సాధు సంత్ రియల్ ధర్మ జో లానా చాతే, రియల్ ధర్మానికి తీసుకొచ్చే వాళ్ళు, మన ఒక సైకాలజీ వేరా, వాళ్ళ ఒక సైకాలజీ వేరా. మేము ఎలా చెప్పాలి వాళ్ళకి, అది ఆ ఒక కండిషన్స్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నువ్వు ఏం చేస్తారు, ఓకే నేను చెప్పేసి గమ్మున ఉండాల్సి వస్తే అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కాకపోతే
ఎడ్యుకేటెడ్ కల్చర్, ఎడ్యుకేటెడ్ సొసైటీ వస్తుంది కాబట్టి రాబోయే ప్రపంచంలో ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళను నిజమైన సత్యానికి చిన్నపిల్లలు ఇప్పటి నుంచి తెలుసుకొని నిజమైన దైవిక శక్తిని జాగ్రత్త చేసుకోవాలి, నిజమైన కొండ శక్తిని జాగ్రత్త చేసుకోవాలి, ఇంకా నిజమైన ఆధ్యాత్మికంగా జీవితం దింపాలి. ఈ ఫేక్ శక్తులు, ఈ ఫేక్ మాతాజీలు, వాళ్ళ మాతాజీలు, చిన్న మాతాజీ పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకున్నారండి వాళ్ళు ఇట్లా చేసి. నేను చెప్తాను ఆదిశక్తి అమ్మవారు ఏదైనా చెప్పాలంటే ఆమె డైరెక్ట్ ఆమె వస్తుంది, నీ త్రూ ఎందుకు వస్తుంది? ఆమెకి ఏమైనా ఏజెంట్ కావాలా? మీకు డైరెక్ట్ అడుగుతా, అమ్మవారికి ఏమైనా ఏజెంట్ కావాలా? ఏజెంట్ అవసరం ఉందా? అమ్మవారికి ఏజెంట్ అవసరం లేదు. అమ్మవారికి నీతో పని చేయాలని నీ కళ్ళ వచ్చి చెప్తుంది. కానీ ఒక వచ్చేసి నీలాంటి ఒక 10 మంది ఏజెంట్స్ అవసరం లేదు. వీళ్ళకి ఏంటంటే పని పాటలు కావచ్చు, చేత ఏమైతే లేదు ఉన్నమాట, పని పాట చేసే చేతలు కావు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ నోట్లో వచ్చింది ఏది చెప్పినా అదే ధర్మం, ఏది చెప్పినా, ఎంత రాంగ్ చెప్పినా ఎంత రైట్ చెప్పినా అదే ధర్మం అని వాళ్ళకి భావం వచ్చేసింది, నలుగురికి భావాలు వచ్చేసాయి. వాళ్ళకి ఫాలో చేసే ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి నమ్మే వాళ్ళు ఉన్నారు, అన్ని ఉన్నాయి. అన్ని ఇంకా మేమేం చేస్తాం సాధు, మేము యాక్చువల్గా మేము దేనిని మా దాంట్లో అయితే మేము దేనిని నింద చేయొద్దు. కాకపోతే ఇది మన ఒక వికృతి, ఇది ఒక మన నెగిటివ్ అనేది మన సొసైటీలో సనాతన సంస్కృతికి రక్షించడామని నాలో ఒక సంకల్పం వచ్చేసి ఈ మాట మాట్లాడుతున్నాను. కాకపోతే మనం ఇప్పుడు కుండలి గురించి మాట్లాడితే ఇవన్నీ ఈ కుండలి శక్తి వీడి ఇక్కడ వరకు కూడా ఎఫెక్ట్ ఇస్తుంది, ఎంతో లోతు నిజమైన జ్ఞానం వరకు ఎఫెక్ట్ ఇస్తుంది. దానికోసం నేను మాట్లాడుతున్నాను. లేకపోతే యాక్చువల్గా నాకు ఏం మాట్లాడే అవసరాలు కూడా లేదు. ఎందుకంటే మేము సాధువు ధర్మం ఏంది ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని. కాకపోతే ఇది సొసైటీలో జరుగుతుంది కాబట్టి अधर्म को भी हम देख नहीं सकते. अधर्म को देखना, अधर्म को करने से ज्यादा उसका ये है. ఆయన అయితే అధర్మం చేస్తున్నావు, నువ్వేంది నీకు తెలుసుకొని నువ్వు చెప్తలేవంటే అందుకోసం నేను చెప్తాను. హిందూ ధర్మానికి 2 రూపాలు అయిపోయింది. నిజమైన హిందూ ధర్మం సనాతన సంస్కృతి వేరే, ఈ డూప్లికేట్ హిందూ ధర్మాన్ని ఇది పెరిగిపోతుండే డే బై డే. ఇది ఒక పుండులాగా పెరిగిపోతుండే. దీని నుంచి మన ధర్మాన్ని కాపాడడం, దీని గురించి మాట్లాడడం ఒక చాలా చాలా ఇంపార్టెంట్ మనం అందరం. గురుగారు, ఇప్పుడు మనకి ప్రయాగరాజ్ కుంభమేళ అంటే ఈ కుంభమేళకు వచ్చే అఘోరి వాళ్ళందరూ కూడా, అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉన్న అఖాడాల నుంచి వస్తారా, లేదా అన్ని రాష్ట్రాల్లో అఖాడాలు వస్తుంటారు? అంటే ఒక్కొక్క చోట జరుగుతుంటది కదా అన్ని వైపు నుంచి. పెద్ద 144 years, చాలా పెద్ద. ఇది ఈసారి వచ్చింది కుంభం 144 years కి ఒకసారి వస్తుంది. ఇది మహాకుంభమేళ. ఇది మహాకుంభం. 4 ప్లేసెస్ అనేది కుంభంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కుంభమేళ అనేది ఎందుకు చేస్తుంది మెయిన్ అంటే, ఇది సముద్ర మంత్రం అనేది మీకు ఐడియా ఉంది. సముద్ర మంత్రంలో ధన్వంతరి అంటే ఆయుర్వేదికానికి దేవుడు, ఆయన అమృత కలశం తీసుకొని ఎప్పుడైతే ఉరుకుతున్నాడో, ఉరికేటప్పుడు పైనుంచి ఆ అమృతం చుక్కలు 4 ప్లేసెస్ లో పడతాయి. అది 4 నదీలు అనమాట. ఆ 4 ప్లేసెస్ లో అక్కడ హరిద్వార్లో పడ్డాయి, ఉజ్జయిన్లో పడ్డాయి, నాసిక్ में गिरा, ప్రయాగరాజ్ में गिरा. ఈ 4 ప్లేసెస్ లో అమృతం పడడం వల్ల అక్కడ ఉన్న నీళ్ళలో ఒక రకమైన పవర్, ఒక రకమైన ఎనర్జీ అనేది రైజ్ అయింది. అందుకోసము ఇది ఒక డే, ఆ మూమెంట్ అనేది 144 years కి ఒకసారి వస్తుంది. ప్రతి 2 years కి కుంభం అయితే వస్తుంది. కాకపోతే 144 years కి వచ్చే కుంభం చాలా పెద్ద కుంభం. ఎందుకంటే యాక్యురేట్ గా కరెక్ట్ గా అదే గ్రహాలు ఒక సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ ఇస్ అలాగే వస్తాయి. అందుకోసం ఈ కుంభానికి ఎక్కువ మహత్వం, ఎక్కువ వాల్యూ ఉంది. కుంభంలో 4 దిక్కుల నుంచి 4 సాధువులు వస్తారు. ఆల్ ఓవర్ అన్ని రకాల 18 అఖాడాలు, అంటే 18 అఖాడాలు, ప్రతి ఒక్క అఖాడాల నుంచి సాధువులు వచ్చి స్నానం చేస్తారు. టోటల్ 5 స్నానాలు చాలా ముఖ్యమైనవి కుంభంలో. ఫస్ట్ మకర సంక్రాంతి, రెండవ స్నానం మౌని అమావాస్య స్నానం అనేది ఉంటుంది. లాస్ట్ ది ఒక స్నానం వచ్చేసి శివరాత్రి, ఇదే లాస్ట్ 5th స్నానం అన్నమాట. ఈ 5 స్నానాలు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ కుంభంలో నార్మల్ పబ్లిక్ కి ఏం బెనిఫిట్, ఇంకా నార్మల్గా సాధువులకి ఏం బెనిఫిట్ అంటే, నార్మల్ పబ్లిక్ చాలా మందిలో అయితే ఇప్పుడు అప్పుడు కన్నా ఇప్పుడు ధర్మం అనేది చాలా క్షీణించింది కాబట్టి అందరికి సాధువు చూసుకోవడానికి ఆస్కారం. ఇన్ని రకాలైన సాధువులు ఉన్నాయా, ఇంత గొప్ప ధర్మం, సనాతన ధర్మాన్ని చూసుకోవచ్చు. మన యూనిటీ, మన బలం, మన శక్తి ప్రతి ఒక్కటి చూసుకోవడానికి ఒక ప్లేస్ లోనే ప్రపంచంలో వరల్డ్ రికార్డ్ ఈ మేళ. అది దీంతో పెద్ద మేళ అనేది ప్రపంచంలో ఎక్కడ కాదు, ఓన్లీ ఇన్ ఇండియా ఉంది కుంభమేళ. ఇంకా ఇన్ని కోట్ల సాధువులు జమ అవ్వడం అయింది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ధర్మం గురించి, రాముడి గురించి, ఇంకా
సనాతన కల్చర్ గురించి మాట్లాడడం ఏంది, ప్రతి ఒక్కటి ఇక్కడ ఇందులో జరుగుతుంది. మనం ఇందులో ప్రతి ఒక్క సాధువులకి కలిసే మనకు ఆస్కారం దేవుడి వైపు నుంచి దొరికిన ఒక మార్గం. ఇంకొకటి, ఇన్ని రకాలైన సాధువులు, ఒక ఆయన కేదార్నాథ్ నుంచి వచ్చిండు, ఒక కైలాష్ నుంచి వచ్చిండు, ఒకటి కేరళ నుంచి వచ్చిండు, ఒకటి కన్యాకుమారి నుంచి వచ్చిండు, ఒకటి కామాఖ్య నుంచి వచ్చిండు, ఇంకా ఒక ఆయన కనకం నుంచి వచ్చిండు. ఇన్ని రకాల నుంచి వచ్చిన సాధువులు అంతా ఒకటే పాయింట్, ఒకటే మూమెంట్ లో ఈ కుంభంలో ఉన్నారంటే వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, వాళ్ళలో ఉన్న శక్తులు అన్ని ఆ ప్లేస్ లో ఒక్కటేసారి ఆర్త్లో ఉన్న పవర్ అంతా పాజిటివ్ పవర్, ఆర్త్లో పాజిటివ్ పవర్ అని ఉంది భారతదేశంలోనే. ఆ భారతదేశంలో కూడా అంత సాధువులు అందరికి పాజిటివ్ పవర్ ఉంది. అంత సాధువులు అందరూ ఒక ప్లేస్ కి వచ్చేసి గ్యాదర్ అయ్యి వాళ్ళందరూ అక్కడ భక్తి కీర్తనలు ఇంకా జపాలు తపాలు ఎన్నో అక్కడ చేసేసి ఆ ఒక 1 month 2 months అట్మాస్ఫియర్ ఎలా ఉంటారంటే చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటది. ఆ టైంలో అక్కడ నుంచి ఎవరైతే వాళ్ళ మధ్య నుంచి ఇక్కడ మనం పోతున్నాం, నార్మల్ గా కుంభంలోనే మనం ఇట్లా పోతున్నాం, ఇటు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో అంత ఆశ్రమాలు గురువులు సాధువులు తప్ప ఇంకేం లేవు. వాళ్ళ మధ్య నుంచి మనం జస్ట్ పాస్ అయినాం అంటే కూడా చాలా చాలా మంచిది. అది మనకు ఎన్నో రకాలుగా బెనిఫిషియల్. ఇంకొకటి, ఆ కుంభం లాంటి ఒక మూమెంట్ లో కూడా మనకు కావాల్సిన గురువులు సద్గురువులు దొరుకుతారు. ఎందుకంటే అక్కడ కోట్లాది గురువులు ఉన్నారు. నీ మైండ్కి తగినట్టు ఏ గురువు ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడ ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు తిరగడం అది ఒకటే నువ్వు చేసే పని. ఏ టైంలో ఎలా నిన్ను పట్టుకోవాలో ఆ గురువు ఆయన అట్లా పట్టుకుంటారు, నీకు అలా జ్ఞాన బోధన చేస్తాడు, నీ జీవితం మార్చేస్తాడు. ఇవన్నీ కుంభంలో జరిగే విషయాలు అనమాట. సముద్రవంతంలో 14 రత్నాలు వచ్చినాయి. అందులో ఒక రత్నం అనేది ఫస్ట్ వచ్చింది విషం. ఏదైనా మనం మంచి కోసం ప్రయత్నం చేసేస్తే ఫస్ట్ మనకు సక్సెస్ దొరకవు, ఫెయిల్యూరే దొరుకుతుంది. సముద్రవంతం చేస్తున్న అమృతం కోసమే, కానీ అందరికైనా ఫస్ట్ దానికి ఫెయిల్యూర్ అలా విషం. కానీ ఆ విషయాన్ని ధరించినాడు మహాదేవు సృష్టికు ధారణ కలిగా. మళ్ళా ఎన్నో రత్నాలు వచ్చినాయి, మళ్ళీ లక్ష్మీమాత వ్యాయ, లాస్ట్కి అమృతం కూడా వచ్చింది. ఈ లాస్ట్కి వచ్చిన అమృతంకి ఇంకా మనం ఎన్నో రకాల జీవితంలో చేసిన సాధనలకి అన్నిటికీ సారా అమృతమే కాబట్టి అమృతం ఇక్కడ ఉంది కాబట్టి మనం ఆ నీళ్ళలో మంచి స్నానం చేస్తలే. ఆ నీళ్ళలో సాధువులు పుణ్యాత్ములు, ఆ నీళ్ళు ఆల్రెడీ పవిత్రమైన గంగా నది, అమృతం పడ్డానండి. పైగా అందులో నార్మల్ గంగా నది, అందులో పవిత్రంగా అమృతం పడింది. అందులో పైగా మళ్ళీ ఋషులు సాధువులు ముందు ఇంత పవర్ఫుల్ వాళ్ళు ఒక్కటే రోజుకి లక్ష కోట్ల మంది స్నానం చేస్తున్నట్టే ఆ వైబ్రేషన్ ఏముంటది వాటర్ది, ఆ పవిత్రత ఎంత లెవెల్లో ఉంటుంది, ఎంత హై లెవెల్ ఉంటుంది, ఆ ఒక మ్యాటర్ అనేది అందులో మనం చూసుకోవచ్చు. ఇది ఒక దానికి ఉన్న విశేషత్వం. అంటే అందరూ ఈ టైంలోనే బయటకు వచ్చి కనిపిస్తారు కదా, మిగతా టైంలో ఎక్కడ ఉంటారు వీళ్ళంటే వెతకడానికి ఎక్కడ కనపడరు కదా వాళ్ళంతా. వీళ్ళందరూ ఇదే టైంలో అందరూ ఎక్కడ నుంచి వస్తారు ఎక్కడి నుంచి పోతారంటే దీనికి ఒక 2-3 స్థానాలు ఉన్నాయి. కొన్ని సాధువులు నార్మల్ పబ్లిక్ మధ్యలో చిన్నగా ఏదో ఊళ్ళో చూసినా ఊళ్ళో వెళ్ళిపోతారు. ఇందులో ఒక దివ్య సాధువులు ఉంటారు. ఇందులో నార్మల్ సాధువులు వేరా, సిద్ధ పురుషులు వేరా, సిద్ధ సాధువులు దివ్య సాధువులు వీళ్ళందరూ వేరా. అయితే దివ్య సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దివ్య లోకాలు ఉంటాయి అన్నమాట. మన ఈ భారతదేశంలో ఎన్నో దివ్య లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం దక్షిణం సైడ్ చూస్తాం అది వృక్షాలోకం, అక్కడ ఆంజనేయ స్వామి ఆ వృక్షాలోకంలో అక్కడ రాముని వారికి దర్శనమిచ్చిన వృక్షాలోకం. ఇక్కడ మనకు ఇక్కడ కద్లీవనం, ఇది కద్లీవనం అంటే ఆ శ్రీశైలం లాంటి క్షేత్రాలలో. అంటే ఈ లోకాలు ఎలా ఉంటాయంటే నార్మల్ మనిషి ఈ లోకాలు పోలేరు. మీరు అక్కడే తిరుగుతారు కానీ అక్కడే దాని లోకం ఒక ఎంట్రీ ఉంటే కానీ మీకు దొరకదు ఆ ఎంట్రీ. మీరు తిరుగుతున్నారు, మీరు ఇట్లనే తిరుగుతున్నారు, ఈ చెట్టుకు మధ్య నుంచి మీరు పోతే ఆ లోకం చేరిపోతారు. కాకపోతే మీరు 100 సార్లు ఆ మధ్య నుంచి పోయి వచ్చినా మీరు ఆ లోకాలు చేరలేరు. ఎందుకు చేయలేరు? దివ్య లోకం. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనిషికి 5 గుణాలు అనేది ఉండాలి. ఆ దివ్య లోకాలు రావడం పోవడం వల్ల 5 గుణాలు ఉండాలి. ఏమేమి 5 గుణాలు? ఆయనలో సత్యం అనేది సాక్షాత్గా సత్యస్వరూపుడు ఉండాలి. ఆయన మాట్లాడితే సత్యమే ఉండాలి. రెండవది చిన్న పిల్లల్లాగా బాలుడిలాగా మనసు ఉండాలి, పవిత్రత. మూడవది బ్రహ్మచర్య. 4వది అస్థేయం, ఎవరికి చెడు చేయని ఉద్దేశ్యం అనేది ఆయనలో ఉండాలి. ఇంకా 5వది ఆయనలో భక్తి అనేది నిర్మలంగా
విశుద్ధమైన భక్తి అనేది ఆయనలో ఉంది. ఈ 5 అనేది ఎవరైతే మనిషిగా ఉన్నారో ఆయన మాత్రమే ఆ లోకాల్లో చేరగలుగుతారు. అయితే ఆ లోకాలలో మనం అనుకున్నట్టు ఇక్కడ మన బయట ఎన్ని కనబడుతున్నాం దానికన్నా 4 రెట్లు ఎక్కువ సాధువులు ఉన్నారు. ఆ లోకాల నుంచి వస్తారు. కొంతమంది కామాఖ్య నుంచి వస్తారు, కొంతమంది త్రయాదేశం నుంచి వస్తారు. ఇవన్నీ సూక్ష్మమైన లోకాలు అనమాట. అక్కడ నుంచి కూడా వీళ్ళు వస్తారు, స్నానం చేస్తారు, మళ్ళీ వాళ్ళ లోకాలకి వాళ్ళు చేరిపోతారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వెళ్తారో వాళ్ళు ఒకటే రోజులో వాళ్ళు ఎలా వెళ్తారో అది ఎవరు తెలియకుండా ఉంటుంది. అది అంత గుప్తంగా అంత మన ముందే వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్తారో తెలియదు, అలా గుప్తంగా వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. కానీ నార్మల్ మనిషికి అది అవ్వడదు, కనబడదు. మనిషికి ఇవన్నీ చూస్తే బాగా అనిపిస్తుంది. కాకపోతే మనుషులు వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళకి కలవాలి, వాళ్ళ దర్శనాలు వీళ్ళకి కావాలని మనిషికి ఉంటది. కానీ చెప్పాలంటే ఒకటే విషయం, ఆ దర్శనాలు కావాలి, ఏదైనా కావాలన్నా ఫస్ట్ అర్హత సాధించుకోండి. దేనికైనా అర్హత సాధించుకోండి, ఒకటే మాట చూసుకోవచ్చు. ఇంత పెద్ద సాధకులు మీరు, ఎంతో గొప్ప సాధనలు చేశారు మీ శ్రీశైలం అడవుల్లో. ఇట్లా మీకు ఆ దివ్య పురుషుల దర్శనం జరుగుతాయండి? వెళ్తారా వాళ్ళతో పాటు? వెళ్ళారా? డెఫినెట్లీ నాకు చాలా రకాలైన అనుభూతులు. మా గురుగారే ఆయన శ్రీశైలంలో ఉంటారనమాట. ఇంకా నామే లంబోదర్ బ్రహ్మణస్పతి. ఇట్లా చెట్టు ఉంటుంది, చెట్టు లోపల ఇట్లా ఆయన ఉంటారు అనమాట. ఆ చెట్టు నుంచి బయట ఆయన ఇప్పుడు ఏమన్నా కానివ్వండి, చెట్టు నుంచి బయట ఆయన ఎప్పుడు రాదు. అంతా సిద్ధ పురుషులు, దివ్య పురుషులు, ఇంకా ఎన్నో రకాలైన. నేను హిమాలయాలో కేదార్నాథ్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో రకాలైన సిద్ధ పురుషులు. నేను వింధ్యాచల పర్వత క్షేత్రాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ వింధ్యాచలంలో కూడా కద్లీవనం ఉంది. ఇంకొకటి మీకు ఒక మాట చెప్పాలంటే, కద్లీవనం ఇక్కడ అక్కడ ఇక్కడ అని కాదు, ఇవన్నీ క్షేత్రాలు అనేది ఇవన్నీ ఉన్నాయి ఒకటి దగ్గర. కానీ ఆ క్షేత్రాల్లో పోవాలంటే ద్వారాలు ఉన్నాయి కదా, ఈ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో పోవడానికి ద్వారాలు అక్కడ ఉన్నాయి. మీరు ఫలానా పుణ్యక్షేత్రంలో పోయిందంటే ఫలానా దగ్గర నుంచి మీరు పోతే సెకండ్ స్టెప్ మీరు వీటిని కేచర ద్వారాలు అంటారు. కేచర ద్వారం, కేచర సిద్ధి అనేది సిద్ధి ఉంటుంది, గాలిలో ఎగిరే సిద్ధి అంటే కేచర సిద్ధి అంటారు. మీరు మనము తెల్ల సఫేద్ జాడు చెప్పాలి, మనకి పాదుకలు చేసేసి ఎగరొచ్చు, దానికి సిద్ధి చేసుకోవాలి. అది కేచర సిద్ధి. కాకపోతే కేచర ద్వారాలు అనేది ఎవరైనా పోవచ్చు. మీరు నిజామాబాద్ దగ్గర కూడా మన కద్లీవనం ఒక స్థానం ఉంది. అక్కడ ఆర్మూర్ అనే ఒక ప్లేస్ ఉంది, మీకు ఐడియా ఉంది. ఆ ఆర్మూర్ ప్లేస్ లో ఒక గుహ ఉంది. నార్మల్ గా ఒక చిన్నపిల్లలు ఒక మేక ఆయన ఆడుకుంటున్నాడు. ఆ బాబు అనేది ఆ గుహలో వెళ్ళిపోయినాడు, మేక తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆయన గుహలో పోయి ఏం లేదు ఇట్లా చూసుకొని బయట వచ్చిండు, ఇంతే అయింది. కానీ ఆయన బయట వచ్చిన తర్వాత, బయట పోయే ముందు ఉన్న స్థితికి బయట వచ్చే స్థితికి 3 తరాలు అయిపోయినాయి. అంటే ఆ టైంకి ఆయన మనోడు ఉన్నాడు బయట. ఇప్పుడే కదా లోపల ఉన్న మనోడు ఎట్లా వాళ్ళ భార్య పిల్లోడు ఆయన చనిపోయినట్టు ఫోటో ఉంది అని. అలా ఏంటంటే సూక్ష్మ లోకాలలో మనం ప్రయాణం చేస్తే ఇది ఒకటి కాలం పట్ల ప్రతి ఒక్క సూక్ష్మ లోకానికి కాలంలో డిఫరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను శ్రీశైలంలో పోయిన తర్వాత, కద్లీవనంలో నేను పోయిన తర్వాత గురుగారి దగ్గర, అక్కడ నేను పోయి అలా గురుగారి దగ్గరే నేను ఓన్లీ జస్ట్ 4 hours, నేను 3 o'clock అక్కడ ఉన్నాను ఈ లోకపకంగా. అక్కడ సాయంత్రం 6-7 అయింది, వచ్చేసాను. కాకపోతే బయట చేసే 6 months జంప్ అయిపోయింది టైం. నాకు ఒక్క విషయం అయితే క్లియర్ గా మంచిగా అర్థమైంది. హిమాలయాల్లో కూడా నేను సాధారణ హాస్టల్ జర్నీ అనేది చాలా సార్లు జరిగింది. హాస్టల్ జర్నీలో నేను ఆ గురుసత్తా మండలం, ఆ గురు మండలాలు, ఆ శంబల లాంటి దేశాలు కూడా మొత్తం తిరిగినాను. తిరిగేసి మళ్ళీ ఇక్కడ వచ్చేపాటికి ఈ టైంకి ఆ టైంకి చాలా మార్పు అనేది జరిగింది. టైం జంప్ అనేది చాలా సూక్ష్మ లోకాల్లో పోతే టైం పైన ఎఫెక్ట్ కంపల్సరీ వస్తాయి. టైం మీరు సూక్ష్మ లోకాలు పోయినారు కానీ బయట టైం అది కాలే మార్పు, అంటే మీరు సూక్ష్మ లోకాలు పోలేదు అనమాట. అదొక నిదర్శనం. సూక్ష్మ లోకాలు పోయినంటే ఖచ్చితంగా టైం జంప్ అనేది జరుగుతుంది, అది గుర్తించే విషయం. ఇంకొకటి శంబల లాంటి దేశంది కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఇది శంబల అనే పేరు అనేది మనకు భారతదేశంలో 63 దేశాలు, విష్ణు పురాణం ప్రకారంగా 63 దేశాలలో దక్షిణంలో కేరళ దేశం, మధ్య కేరళ, హంస కేరళ, ఇంకా ద్రావిడ దేశము, అంధకాసురు పెడుతుంది ఆంధ్రదేశం. ఆంధ్రదేశం ఆంధ్రికాది దేవి అమ్మవారి పేరు ఉంది. ఆంధ్రదేశం,
అది అంధకాసురు తల్లి ఆమె. మళ్ళీ దాని తర్వాత తెలంగాణకి ఒక పేరు ఉంది. అయితే తెలంగాణలో ధనుప్రస్థ అనే ఒక స్థానం, దాన్ని ఈరోజు హైదరాబాద్ అంటారు. పంచప్రస్థాలు ఒకటి, ఇంద్రప్రస్థ అంటే ఇంద్రుడు ఉండే ఢిల్లీ, దీనికి ధనుప్రస్థ హైదరాబాద్ కి ధనుప్రస్థ. దేవప్రస్థ అనేది కలకత్తా దేవప్రస్థ కలకత్తా. పంచప్రస్థాలో దేవప్రస్థ. శృంగేరి కూడా ఉంది, యక్షప్రస్థ సంవాట్ నేమ్ ఇస్ దేర్, నాకు సరిగ్గా యాద శృంగేరి. అలా పంచప్రస్థాలు ఇవన్నీ. అయితే ఇక్కడ మధ్యలో ఏదైతే విష్ణు పురాణం ప్రకారం మధ్యలో ఉన్న దేశం పేరే శంబల దేశం. శంబల దేశం. అయితే మధ్యలో ఉన్న శంబల దేశం పెద్ద పెద్ద కొండలు, అంటే ఈ రోజు దానిని మనం విద్యాచల క్షేత్రాలు అంటాం. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కొండలు అవన్నీ ఉండే. సో ఈ రోజు మనం దేనికైతే శంబల దేశం చెప్తున్నాం, హిమాలయాలు పైన వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరైతే పబ్లిక్ కి నాలెడ్జ్ తక్కువ ఉంది వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయినారు హిమాలయం. శంబల దేశం అది కాదు, శంబల దేశం మధ్యలో ఉంది, మధ్యప్రదేశ్. అక్కడ సూక్ష్మమైన దేశాలు ఉన్నాయి. ఆ సూక్ష్మమైన దేశాలు కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం అనేది ఈ మధ్యప్రదేశ్ లోనే జరుగుతుంది. ఇంకా ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ మనం పోయే అవసరం లేదు. నార్త్ ఇండియాలో కూడా ఒక స్థానం ఉంది, అది గురుసత మండలం అని, గురువులు మండలం. ఎందుకంటే గురువులు కూడా ఇది కంప్లీట్ గా ఒక యూనివర్స్, కంప్లీట్ గా అనంతమైన బ్రహ్మాండాలు, అనంతమైన గ్యాలక్సీస్ ఉన్నాయి. ఆ గ్యాలక్సీస్ మధ్యలో వాళ్ళ ఒక క్షేత్రాలు అనేది ఒక చాలా మంచిగా, చాలా బ్యూటిఫుల్ గా ఈ ధర్మాన్ని కూడా బ్యాలెన్స్ చేసి ఉంది. ధర్మాల మధ్యలో వాళ్ళ ఉండే వ్యవస్థను కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. కంప్లీట్ గా దేశానికి ధర్మానికి సంబంధించిన గురులు అంతా శంబల దేశంలోనే ఉంటారు. విష్ణు అండలో, శివుడు అండలో ఉన్న గురువులు వేరే, వాళ్ళు కంప్లీట్ గా వైరాగ్యం, వాళ్ళకి భూమికి సంబంధం. వాళ్ళందరూ కైలాసం కేదారం. ఆ బెల్ట్ లో ఉన్న ఋషులు గురు సత్తా మండలంలో ఉన్న మెయిన్ ఋషులు, పెద్ద ఋషులు, వాళ్ళకి అండలో వీళ్ళు ఉంటారు. కాకపోతే వీళ్ళ యాక్చువల్ రిటైర్మెంట్ అయితే అక్కడ వెళ్ళిపోతారు అట్లా అనుకోండి, కానీ రిటైర్మెంట్ అనేది ఉండదు. నేను జస్ట్ చెప్తున్నా, వాళ్ళంతా హై లెవెల్, వాళ్ళకి చాలా చాలా పవర్ఫుల్ ఉంటారు. అయితే అందులో ఆ దేశాలలో యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఒక మనుషులు తిరుగుతున్నాం. మన మనుషులలో ఇప్పుడు మీరైనా ఎవరైనా బాబైనా ఎవరైనా మంచిగా సాధన చేసుకొని మంచిగా ఒక లెవెల్లో వచ్చేస్తుంటే ఆయన ఒక మంచి ఒక లెవెల్లో వచ్చేస్తారు. కాకపోతే ప్రతి ఒక్క సాధన, ఇక నేను చండీ శివోపాసనలో మాట్లాడుతున్నాను. వైష్ణవ సాధనలు వేరున్నాయి, శైవ సాధనలు వేరున్నాయి. లాస్ట్కి ముక్తి అంతా ఒకటే, పరమధామ్ లేకిన్ జస్ట్ సార్. సో ఈ సాధనలో ఏముందంటే చండీ మాత సాధనలో మనం గంభీరంగా ఘోరంగా సాధనలు, ఉపాసనలు, క్రమాలు ఇవన్నీ చేసేసుకుంటే మనం ఈ ఘోరమైన మాయతోని, ఏదైతే ఘోరంగా ఉంది మాయ, వీటి నుంచి విముక్తి చెందుతాం. చెంది ఇక్కడ ఏంటంటే అఘోరి అయిపోతాం. ఎవరైనా కానివ్వండి వాళ్ళ అఘోరి. ఎవరైతే ఈ ఘోరమైన మాయ నుంచి విముక్తి చెందిందో వాళ్ళ అఘోరి. చాలా మంది నాగా సాధువులకి కూడా అఘోరి చెప్తారు, చెప్పచ్చు, దాంట్లో ఏం లేదు. ఎందుకంటే అఘోరం అనేది ఏదో కంపల్సరీగా ఒక ప్రాంతం మార్గం అని కాదు. దానికి ఇప్పుడు దానికి తయారు చేస్తాం, దానికి కూడా ఒక మార్గం లాగా దానికి కొంతమంది అతటి మేమే అఘోర పంతానికి ఎలా ఉన్నామని చెప్పినారు. కానీ అనాది నుంచి నన్ను పూజ చేసేటోళ్ళు ప్రతి ఒక్కడు అఘోరి. పరమశివుడు చెప్పినాడు, నన్ను పూజ చేసేవాడు ప్రతి ఒక్కరు. ఎందుకంటే పరమశివుడు ఏంది, అన్ని వదిలేస్తాడు, మాయ అంతా వదిలేసి హిమాలయాలో పోయి కూర్చుంటాడు. అంటే ఘోరమైన మాయని వదిలేసిన వాడు ప్రతి ఒక్కడు అఘోరి. పరమశివుడికి అఘోరీలకి చాలా సంబంధం. అఘోరీలు తయారైన శివుని భక్తి కొరకే. అయితే ఈ అఘోర పంతం, ఈ అఘోర మార్గంలో ఎవరైతే అమ్మవారికి అత్యంత ప్రియమైన వాళ్ళు ఉంటారు, శక్తికి ప్రియమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి భైరవ అంటారు. ఆ భైరవుల్లో 3 రకాలైన భైరవులు, సాత్విక, రాజసిక, తామసిక. సాత్విక భైరవులు వాళ్ళందరూ బటుకు భైరవుడికి పూజ చేస్తారు. ఇప్పుడు మన గుజరాత్ ఆ క్షేత్రాల్లో నాన్ వెజ్ తక్కువ తింటారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ బటుకు భైరవుడికి పూజ చేస్తారు. ఆయన కంప్లీట్ గా సాత్విక భైరవుడు. ఇంకా కాల భైరవుడు, రాజసికగా ఉన్న భైరవుడు ఏంటి, స్వర్ణాకర్షణ భైరవ్, లక్ష్మీ దేత, పైసే దేత, ఓ రాజసిక భైరవ్, స్వర్ణాకర్షణ భైరవ్. उनका वो हमें లక్ష్మీ మాతకి చల్లే కుబేరుడికి కొడుకులాగా భావించి ఇద్దరికి ఆశీర్వాదం ఇచ్చేసి ఆయన ఇద్దరికి ధనం ఇస్తాడు. రాజసిక. తామసికంగా ఉన్న భైరవుడు, మహా ఉగ్రంగా ఉన్న భైరవుడు కాల భైరవుడు. ఆ కాల భైరవుడు ఉజ్జయిన్లో కూర్చొని ఉన్నాడు. ఉజ్జయిన్కి క్షేత్రపాలకం కదా. అక్కడ ఆయన 24 గంటలు ఆయన తామసికం, అంటే నార్మల్ తామసికం కాదు. ఇక ఆయన తాగకుండా నీళ్ళు కాదు, నీళ్ళు లాగానే వాయిన్ తాగుతాడు. ఆ గుడికి మనం వెళ్ళామంటే కూడా అక్కడ ఖచ్చితంగా మనం వాయిన్ తీసుకోవాలి లోపల. అది కాలభైరవ్.
ఏంది గురుగారు మనం దేవుళ్ళు పూజలు మాట్లాడుతున్నాం, ఇంకా వైనులు విస్కీలు వచ్చినాయి ఏంది అని మీరు అనుకోవచ్చు. మన హిందూ ధర్మంలో ఇది చాలా నేను చెప్పే ముఖ్యమైన మాటలు ఇవి. మన హిందూ ధర్మంలో 3 రకాలైన ఉన్నాయన్నమాట. ఇవి తెలియకుండా మనం హిందూ ధర్మం చేసిన పొరపాట్లు కూడా చాలా ఉన్నాయి. అందుకోసం ఇవి చెప్పాల్సి ఉంది. సాత్వికమైన ధర్మం వేరే ఉంది, సాత్వికమైన మంత్రాలు వేరే ఉన్నాయి, సాత్వికమైన సంప్రదాయాలు వేరే ఉన్నాయి, రాజసికంగా ఉన్న మంత్రాలు వేరే ఉన్నాయి, రాజసికమైన దేవతలు వేరే ఉన్నాయి, రాజసికమైన మంత్రాలు వేరే ఉన్నాయి, రాజసికమైన ఆహారం వేరే ఉంది, రాజసికం ఎవ్రీథింగ్ వేరే. అలాగే తామసిక మంత్రాలు తామసిక వేరే ఉన్నాయి. తాంత్రిక గ్రంథాలని కూడా టోటల్ గా 3 రకాలుగా డివైడ్ చేస్తాం. మనకు దేవుడికి మధ్య లింక్ ఒకటి ఉండదు, లింక్ ఉండదు. ఆ లింక్ కోసమే ఆదినాథ్ అంటే పరమశివుడు. ఆయన ఏం చేస్తున్నాడు, 9 నాథులు తయారు చేస్తున్నాడు, నవనాథ సిద్ధులు. ఈ నవనాథ సిద్ధులు పబ్లిక్ మధ్యలో ధర్మాన్ని పెట్టివ్వటం. అయితే పబ్లిక్ మధ్యలో ధర్మాన్ని ఎట్లా పెట్టిండు ఆయన, ప్రతి ఒక్క తాంత్రిక గ్రంథాలకి లాస్ట్ లీడ్గా ఆదినాథ విరిచేతి ఉంటుంది. ఈ గంట కొట్టడం, మనం చేసే పూజ ఇలా ఉంటది బాబు, మీరు ఏదో ఇలా హిప్నటైజ్ చేస్తారు కదా, దేవుని హిప్నటైజ్ చేస్తారు కదా, దేవుడిని కూడా హిప్నటైజ్ చేస్తారు, మన దేవుడిని హిప్నటైజ్ చేస్తారు. ఆయన వేపాడతో నేను గంట కొడతాడు, ఆయన కోరికలు మొత్తం అసలు లిస్ట్ నార్మల్ లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్ట్ చెప్తాం. మన ఎట్లా ఫీల్ అవుతామంటే మనం దేవుడి పైన పెద్ద ఎహసాన్ చేసాం, అసలు ఎహసాన్ అది మీకు జరిగింది, ఆయనకు కాదు. కానీ ఆ విషయం తెలియని వాళ్ళు పాపం మాట్లాడరు. అయితే ఇవన్నీ విధానాలు తాంత్రికం అంటారు. వీటిలో చిన్నగా చాలా హై లెవెల్లో కూడా ఉన్నాయి. తాంత్రికంలో మన రుద్ర చండీ యాగం చేస్తాం, తాంత్రికం. దేవి సప్తశతి అమ్మవారు సప్తశతి గ్రంథం మొత్తం తాంత్రికమే. చండీ పాఠం ఇదంతా తాంత్రికమే. రుద్రం, నమ్మకం, చమ్మకం, ఈ విధానాలు ఇదంతా తాంత్రిక. కాకపోతే అమ్మవారికి కూడా రూపాలు 3 రకాలుగా ఉన్నాయి, సాత్విక, రాజసిక, తామసిక. సాత్వికంగా అమ్మవారు చండి అట్లా చేస్తారు, ఆ విధానాలు అన్నీ ఉన్నాయి. తామసికంగా కూడా ఉంది. ఇంకా ఏంటంటే సాత్వికంగా ఉన్న తాంత్రిక గ్రంథాల పేర్ల తర్వాత వచ్చేది సంహిత అని పేరు వస్తుంది. తాంత్రిక ఏదైతే తాంత్రిక గ్రంథానికి ఎండింగ్ లో లాస్ట్ లో సంహిత అని పేరు సంహిత. ఇంకా యామలం అని వస్తుంది, రుద్రయామల, భైరవయామల, శక్తి యామల, యామల పేరు వచ్చిందంటే దట్ ఈస్ రాజసిక. ఇంకా అంటే తాంత్రికంలో తంత్రం అనేది చెడు అనే భావాలు మీకు ఇప్పుడైతే ఉంది కదా, అది మైండ్ నుంచి ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే నేను చెప్తే మీకు అర్థం కావు ఇవన్నీ ఎందుకు అవసరం కాదు. మీరు ఫస్ట్ మీరు లైట్ పెడుతున్నారు, అక్కడి నుంచి తంత్రం స్టార్ట్ అయింది. ఏ బిజ్లీ ఆ జాओ, ఆగా బిజ్లీ ఆగా, ఏ హవా ఆ జాओ, ఆగా హవా ఆగా, తంత్రం కదా. మీరు వాళ్ళు పర్మిషన్ తీసుకుని మీరు ఇట్లా కూర్చొని, హే వాయుదేవా ప్లీజ్ దయచేసి స్వామి నాకు వాయువు కావాలి స్వామి అట్లా ఎప్పుడైనా అడిగినారా? అడగలే. హే కరెంట్, హే విద్యుత్ మాత, विद्युत गामिनी, हे माता ज्योति को जगा दे माता, या फिर रोशनी दिखा दे. ये सात्विक रूप से వేడుకోవడం. అప్పుడు వాళ్ళ ఇష్టం ఉంటే ఆ లైట్ దేవత, ఆ ఫ్యాన్ దేవత, వీళ్ళందరూ గాలి ఫ్యాన్ దేవత గాలి ఇస్తారు, లైట్ ఇస్తారు. ఇప్పుడు ఎవరు చేస్తలే, ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అండ్ ఇదంతా తాంత్రికం అనమాట. అయితే ఇది కూడా తంత్రమే, అది కూడా తంత్రమే. కాకపోతే తంత్రాలలో నేను ఇట్లా వేడుకొని అడగడం, ఇంకా వాళ్ళ దేవతలను అనుగ్రహించడం, ఇదంతా సాత్వికం అనమాట. కాకపోతే వాళ్ళు జబర్దస్తి, ఏ కరెంట్ ఆ, ఏ ఫ్యాన్ ఆ, ఏ లైట్ ఆ ఆర్డర్ ఇచ్చి చెప్పేది, అది కంప్లీట్ గా రాజసికంకి తామసికంలో వస్తుంది. తామసిక తాంత్రిక గ్రంథాలు ఎలా ఉంటాయంటే వాటిని డామర్ తంత్రాలు అంటారు. డామర్ తంత్రాల్లో చేసే పూజలు ఏదైనా ఉంది అది సాధారణ మనిషికి మాత్రం పనికిరాదు. సాధారణంగా ఉన్న మనిషికి డామరమైన రాజసికమైన పనికిరాదు. సాధారణ మనిషి అయితే ఇంట్లో ఉన్న మన ఇంటికి చేయలేము పూజలు, అది శ్మశానంలో మాత్రమే చేస్తారు. ఓం హుం గాలి ప్రకటో ऐसा పిక్చర్ లో దిగాతా వైసా టైప్ కరెక్ట్. ఆ రకంగా డిఫరెంట్ గా భయంకరంగా ఉగ్రంగా శ్మశానాల్లో చేసే ప్రక్రియలలో ఉంటాయి అన్నమాట. ఇంకొకటి రాజసికంగా ఉన్నది కూడా కొన్ని చేయొచ్చు, కాకపోతే ఈ సాత్వికంగా రాజసికంగా చేసింది ఇంట్లో చేయొచ్చు. సాత్వికంగా అనేది కూడా మీరు ఇంట్లో చేయాలంటే కూడా ఇంట్లో చాలా మడి శుభ్రతలు ఉండాలి. ఇప్పుడు సాత్వికంగా ఇంట్లో మనం అనుకుంటాం, కాకపోతే మనకు అనిపిస్తుంది, కాకపోతే మన ఇల్లు నీట్గా కానీ మనం ఎన్నో రకాలైన శుభ్రతలు మనం మడిగా శుభ్రంగా పెట్టుకోవాలి. చాలా మడిగా చాలా శుభ్రంగా ఉండేది. అప్పుడు సాత్వికంగా పూజ చేస్తే అప్పుడు మన ఒక భక్తి ఆ స్వామి దగ్గర చేరి ఆ స్వామి ఇప్పుడు మనకు అనుగ్రహించి మన దర్శనం ఇచ్చేస్తే చాలా గొప్ప అదృష్టం అది. కానీ అంత సాత్వికంగా అంత ఉండాల్సి వస్తుంది. దానికి పొద్దుగాలే బ్రహ్మముహూర్తంలో 3 o'clock లేసే స్నానాలు చేసేసి
4 o'clock నుంచి పూజ చేస్తే 12 घंटे वరకు అయితే పూజ, दोपहर के 12 बजे तक पूजा चलता है, वो डेली करे तो उसको सात्विक पूजा बोलता है. దానికి ఏంటంటే వైష్ణవ పంచరాత్రాలు, వైఖాన శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన శాస్త్రాలు ఉన్నాయి. వాటిలో అది చాలా డిసిప్లిన్ గా చేసే పూజలు. ఇవన్నీ ఇట్లా చేసినా కూడా మనలో ఇంతకు ముందు పూర్వీకులు అంత హై లెవెల్లో అంత మంచిగా చేసిన, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే నార్మల్గా దీపం పెట్టే ఓపిక లేదు. ఒక అగరబత్తి పెట్టిననుకోండి అదే పెద్ద దేవుడి పైన ఆయుసాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళు పాపం వాళ్ళకి అంత పూజలు పొద్దుగాల లేసి 4 నుంచి 12 వరకు చేయమంటే పాపం చేయలేరు. వాళ్ళకి హిందూ ధర్మాన్ని వదిలేమంటే వదిలేస్తారు. కాకపోతే ఆ రేంజ్, ఆ సాత్వికం రేంజ్ అది తామసికం. ఇప్పుడు సాత్వికం తామసికం ఎవరు చేయలేరు. తామసికం అంటే కంప్లీట్ గా శ్మశానం, సాత్వికం అంటే ఇల్లు కూడా చాలా నీట్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు రాజసిక పూజలే నడుస్తున్నాయి, అది కూడా మిడిమిడిగా సగంసంగా తెలిసి తెలియక ఉన్న ఒక జ్ఞానంతో నడుస్తుంది అనమాట. ఇవన్నీ కంప్లీట్ గా ఇప్పుడు సొసైటీ వ్యవస్థ ఇట్లా జరిగిపోయింది. అయితే అమ్మవారి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అమ్మవారిని ఈ 3 పూజల్లోనూ ఏదైనా పూజలో, తామసిక పూజలో ఎవరైతే అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారు తన కొడుకు అంటే ఏదైనా కొడుకే భైరవ స్థానం వస్తుంది. భైరవ అంటే తన కొడుకు స్థానం ఇస్తుంది, కాళ భైరవ స్థానం ఇస్తుంది. तामसिक पूजा करे तो काल भैरव का स्थान मिलता है, और सात्विक पूजा చేస్తే బటుకు భైరవ का स्थान मिलता है. ఏ స్థానాలు అనమాట ఇవన్నీ. ఆ లోకానికి ఈ లోకం మధ్యలో ఉన్న చైన్ అనమాట. కానీ అంత హై లెవెల్లో అంత మనసు ఇప్పేసి పూజ చేసే వాళ్ళు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం. కాకపోతే కొంతమందిలో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకొకటి పూజ అంటేనే మీకు తెలుసు, ఇప్పుడు ఆధ్యాత్మిక పూజ అంటే వాళ్ళు చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళు అవధూతులు అయిపోయినారు. వాళ్ళు ఇప్పుడు యమునాదేవికి పాస్ దాదా గురు బోల్కే ఆయన కంప్లీట్ గా అవధూతు. ఆయన బయట ఆ యమునాదేవి వదిలేసి బయట రాడాయన, కంప్లీట్ యమునా ప్రదక్షిణ దాదా గురు సునవంగా రామ్ దాదా గురు. మీరు తాంత్రికం ఎక్కడ నేర్చుకున్నారు గురుగారు? మా గురుగారు ఒక ఆశీర్వాదంతో నాకు తాంత్రికం నేను చెప్పిన గురూజీ నాకు ఒకటే అడిగినాను, నీకు ఏం నేర్చుకోవాలంటే నేను సకలం అని నేర్చుకోవాలంటే నాకు అన్నిలో అంటే అన్ని ఎంత. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడైనా ఒకటి అనుకుంటా, నాకు ఎంత నేర్పించినా నీకు ఎప్పుడైతే తెలుసు నీకు ఎంత నేర్పించింది నీకు ఎంత కూడా తెలియదు, అప్పటి వరకు నీకు జ్ఞానం వస్తుంది. ఎప్పుడైనా నాకు మొత్తం జ్ఞానం వచ్చేసింది నీకు ఎప్పుడైతే అనిపించేది ఆ టైంలో నీకు ఎంత నేర్పించా నీ జ్ఞానం నీకు రాదు. అది నువ్వు అంత పెద్ద అజ్ఞాని ఉంటావు, నువ్వు గుర్తుపెట్టావు. అప్పుడే అర్థమైంది. అప్పుడు ఎంత నేర్చుకున్నా నాకేం తెలియదు అనే భావనలోనే ఉంటాను, అదే సత్యం. ఎందుకంటే జ్ఞానంకి కూడా అంతం లేదు, మాయాకి అంతం లేదు, జ్ఞానానికి అంతం లేదు. అంటే గురుగారు ఇప్పుడు ఈ అఘోరాలు ఉన్నారు కదా, వాళ్ళు మనిషి మాంసం తింటారని గాంజా పిలుస్తారు, ఏది నీట్గా లేకపోయినా శుభ్రం లేకపోయినా సరే కపాలంలో పెట్టుకుని తింటారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. అంటే అవన్నీ చేయమని ఎవరు చెప్తారు వాళ్ళకి, లేదంటే అలా చేయడం వల్ల ఏమొస్తుంది వాళ్ళకి, ఏంటి దాని వెనక ఏదైనా రహస్యం ఉందా? అఘోరాలలో ముఖ్యమైన 2 రకాలుగా ఉంటారు. అయితే ఒకరు కాపాలికులు ఉంటారు, ఇంకొకరు నార్మల్గా ఉంటారు. అయితే గాంజాలు తాగడం అఘోరీలని కానీ నాథ సంప్రదాయంలో అందరిలో తాగుతారు. కానీ గాంజా తాగేదానికి ఏంటంటే దుమ్ర విద్య అంటారు. ఆ విద్య అది ఒక విద్య, అది దాని పేరు దుమ్ర విద్య. ఆ దుమ్ర విద్యలో ఎలా ఉంటారంటే దాని నాలెడ్జ్ ఉన్నటోడు తాగితే దానికి ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎదురుగా వచ్చినారు, మీరు సమ్వాట్ ఏదో శక్తితోని మీరు ఎఫెక్టెడ్ ఉన్నారు. నేను గాంజా ఊపినాను, ఆ దుమ్ర విద్యలో నేను తాగే ఆ దానిపైన మంత్రం రాస్తా, ఒక మంత్రం ఉంటుంది, ఒక మంత్రం రాస్తాం, అది దానికి యూఎస్ లెటర్స్ లో. ఇప్పుడు ఆ లెటర్స్ 7 లెటర్స్ ఉంటే 1 by 1 ఉల్టా రాస్తారు. కాలేపాటికి ఆ లెటర్స్ కాలితే ఉంటుంది, దాన్ని పట్టేసి మీ లోపల ఉన్నది అంతా బయట పడుతుంది, మీ లోపల చెడుగాలి ఉన్న కాలిపోతుంది. ఇంకా మీ డెవలప్మెంట్ ఎక్కడ ఆగినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ధనం మీ ఇంకా కొంతమంది కొన్ని శక్తులు వదిలేసి మీ మైండ్ పని చేస్తలేదు, మీ బిజినెస్ చేయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకి వదిలిన శక్తులు కూడా మనం దించేయచ్చు, దీంతో కాల్చేసి భసం చేయొచ్చు. అది చాలా గొప్పది. అటువంటి దుమ్ర విద్య ఉన్న వాళ్ళు తాగితే దానికి ఒక అంతరార్థం ఉంటుంది. అది ఏం లేకుండా తాగుతున్నారంటే అది దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు షౌకులు అనమాట. ఆ షౌకులు అంటే వాళ్ళు వేస్ట్, షౌకుల కోసం తాగొద్దు. ఆ షౌకులు ఉన్న వాళ్ళు ఇంకా ఇటువంటి వాళ్ళకి ఒక తేడా కనబడుతుంది. దాని లోపల
తంబాకు టొబాకో కలిపి వాళ్ళు వేసేసి తాగుతున్నారు అంటే వాళ్ళ షాప్ సింపుల్. ఈ మధ్యలో కుర్రోళ్ళు కాలేజ్ కుర్రోళ్ళు కూడా వీళ్ళు కూడా తాగుతున్నారు, తాగి మంచి మైండ్ మంచి పని చేస్తారు. కానీ ఇవన్నీ చాలా రాంగ్, ఇవన్నీ చేయొద్దు, తాగొద్దు, ఇవన్నీ చాలా రాంగ్. దీనికి ఖచ్చితంగా హెచ్చరిక, ఇవన్నీ చేయొద్దు, ఇవన్నీ చాలా రాంగ్ అనమాట. అఘోరాలు దాని ఇంకేంది ఒక విద్య, ఒక శాసనం, ఒకటి లేసలే. ఇంకొకటి కాపాలికులు కపాలంలో తింటారు, అందుకోసం వాళ్ళకి కాపాలికులు. అఘోరాలు అందరూ ఇట్లా ఇట్లా వాళ్ళు ఎప్పుడైనా కాపాలికులు ఉన్నాయంటే ఇట్లానే ఉంటుంది వాళ్ళ చేతు. దీంట్లో ఒక ప్యాల ఇట్లా గిన్నె పెట్టి ఉంటది, దానికి తాగుతారు. దానికి మహానిష రాత్రి రోజు దానికి తాగి దానికి స్తోత్రాలు అని చెప్పడం ఒక ప్రొసీజర్ ఉంది. అది అందరూ చేసే ప్రొసీజర్ కాదు. ఇది ఎట్లా అంటే గుప్త విద్యలు, ఇవి గుప్తమైన ప్రొసీజర్స్, ఇవన్నీ గుప్తంగానే నడుస్తుంది. ఇది పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది సాధనకి సంబంధించిన ప్రొసీజర్ అంట. అంటే ఇప్పుడు వాళ్ళు గాంజా తీసుకుంటున్నారు, దానిపైన రివర్స్ లో ఆ మంత్రం ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు. అది రాస్తారు. గాంజా అయినా సిగరెట్ కూడా కాలుస్తారు, దానిపైన కూడా మంత్రం రాయవచ్చు. కానీ దాన్ని ఫుల్ ఫ్రిడ్జ్ గా పనిచేయాలి, గాంజా పైన పనిచేస్తుంది. ఓన్లీ గాంజా ఆ విద్య అలా ఉంది. దుమ విద్య అంటే దక్ష ప్రజాపతి హవనంలో అమ్మవారు చేసుకున్నప్పుడు అమ్మవారు కాల్చి దుబావతి అయింది. దుబావతి అంటే దరిద్ర లక్ష్మి. ఆమె నెగిటివ్ గా ఉన్న వాళ్ళందరి పైన దరిద్ర లక్ష్మి యొక్క ఎఫెక్ట్ పడి వాళ్ళకి నెగిటివ్ ఫుల్ ఫీల్ అయిపోతుంది. వాళ్ళ నెగిటివ్ ఫుల్ పౌష్కలంగా దొరుకుతుంది. నెగిటివ్ కి నెగిటివ్ అప్పుడు పాజిటివ్ అవుతుంది కదా. నెగిటివ్ కి నెగిటివ్ దొరకడానికి అటువంటి విద్యలు వాడతారు. అది చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళే వాడతారు. యాక్చువల్ గా పరమశివుడు ఇంకా కాళికామాత ఇద్దరు, కాళికామాత కూడా తాగుతుంది. కాకపోతే ఇక్కడ లేడీస్ లో తాగొద్దు నేను చెప్తున్నాను. ఇంకా చాలా దీని గురించి దుష్ప్రచారం. ఇంకొకటి రెండవది ఏంటి, మాంసం తింటారంటే ఓకే. ఇప్పుడు ఇది అఘోర విద్య అనేది కంప్లీట్ గా ఈ విద్య ఫైనల్ పరమశివుడు ఏంది, దేవతలు బ్రహ్మ విష్ణు మహేషులు ఈజ్ అ డిస్ట్రాయర్. మేము ఫ్రాంక్లీ చెప్పాలంటే హీఈస్ ఎ సోల్జర్, ద కింగ్ ఆఫ్ సోల్జర్, సేనాపతి కూడా చెప్పొచ్చు. ఆయన కొడుకే సేనాపతి. ఇంకా ఆయన అయితే హీఈస్ అయితే ఈ సైన్యం ఆయనకి డివోటీ, ఆయన ఉపాసన ఉండడం వాళ్ళంతా సైన్యం లేదు. ధర్మరక్ష చేసేటువంటి సైన్యమే. ఇంకా దాంట్లో ధర్మరక్షకి లాస్ట్ ఏం చేయాలి, ధర్మరక్షకు అదనం చేసే వాళ్ళని పీసెస్ ముక్క చేసి తిన్నా కూడా మీకు పాపం లేదు. దానికి అంతరార్థం అని అలా ఉంది. వీళ్ళేం చేస్తారు, గంగా ఈ నది ఆ నది, మెయిన్ గా గంగలో ప్రవహించే శవాలు గుంజి తినడం, ఇవన్నీ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనం ఎవరికి దోషం చెప్పడానికి వీళ్ళు లేదు. మనం ఎవరికి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఒక కల్చర్ వాళ్ళు చేసుకుంటారా, ఓకే వదిలేదు. కాకపోతే అదంతా అవసరం ఉన్న విషయం అని కాదు అని నేను భావిస్తున్నాను. నార్మల్ గా మనం మన ప్లేస్ లో కరెక్ట్ ఉన్నాము, ఘోరమైన మాయలో పోతలేదే మనం అఘోరలేదు. ఓపెన్ గా మన ప్లేస్ లో కరెక్ట్ ఉన్నాము, ఘోరమైన మాయలో పోతలే మనం అఘోరం. దట్స్ అంతవరకు తెలుసుకుంటే చాలు. ఇవన్నీ చేసే అవసరం లేదు. నిజమైన అఘోరీ సాధనలో పూర్తిగా పై స్థాయికి వెళ్ళినటువంటి అఘోరీలు మనం ఎక్కడ కలుసుకోగలుగుతామండి? వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అఘోర సంప్రదాయం అన్నిటికంటే స్టార్టింగ్ లో కీనారాంజీ అని గ్రేట్, గుజరాత్ లో మన గిర్నార్ పర్వతం క్షేత్రాలలో ఆయన సాక్షాత్ దత్తాత్రేయ మహారాజ్ దర్శనం అయింది. ఆయన దత్తాత్రేయ స్వామి శిష్యుడు అనుకోండి. కీనారాంజీ. ఏం పేరు గురుగారు? కీనారాంజీ. కీనారాంజీ హీఈస్ ఎ వెరీ పవర్ఫుల్ యోగి. ఇంకా ఆయనని ఫాలో చేసుకోవచ్చు. ఆయన మిరక్కల్స్ కూడా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, మనం ఆయనని ఫాలో చేసుకోవచ్చు. ఇలా అఘోర సంప్రదాయం ఆయన పైన మెయిన్ గా ఇప్పుడు ఈ రోజు రన్నింగ్ లో అదే ఉంది అనమాట. దాని తర్వాత వేరే చాలా ఉన్నాయి. ఇంకా అఘోరం అనేది ప్రతి ఒక్కరు అఘోరీ. ఎవరైతే ఘోరమైన మాయల పోతారో ఆయన అఘోరీ. దానికి ఖచ్చితంగా ఇదే అని లేదు. అంటే వింధ్యాచలంలోని వీటిలోని మీరు శ్రీశైలంలోని కేరళలోని ఇవన్నీ వెళ్ళారు కదా మీరు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఎక్కువగాను ఈ క్షుద్ర విద్యలు ప్రాక్టీస్ చేస్తారు, లేదంటే చేతబడుల గురించి చేస్తుంటారు, ఇవన్నీ చేస్తారో చెప్తుంటారు కదా. విద్యలలో గ్రంథబద్ధంగా ఉన్న విద్యలు, తాంత్రిక విద్యలు ఇవి వేరా. అది చాలా మంచి హైయెస్ట్ లెవెల్లో స్కాలర్స్ వాళ్ళు అటువంటి అఘోరి తాంత్రిక అఘోరీలు అది వేరా. కాకపోతే గ్రామీణంగా ఉన్న వాళ్ళు శామర విద్యలు, ఇంకా చిన్న చిన్న విద్యలు, అంటే గ్రామీణంలో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ చదువుకుని ఉన్నారు, వాళ్ళు చిన్న చిన్న విద్యలు ప్రయోగిస్తారు. వాళ్ళు ప్రయోగించిన విద్యలు అది అంతవరకు ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. వాళ్ళు నార్మల్గా ఏం చేయరు. వాళ్ళు
వాళ్ళు ఏంది ఒక బొమ్మ పట్టుకోవాలి దానికి సూదులు గుచ్చాలి అటువంటి విషయాలు చేస్తారు. దాంట్లో కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. కాకపోతే అంత వాళ్ళతో భయపడే అవసరం లేదు. ఫైనల్ గా ఇక్కడ మీకు మీకు ఒకటే రెమెడీ అనమాట. ఏంటంటే ఇటువంటి ఏదైనా మీకు జరిగిందంటే మీరు ఫ్యామిలీతో సహా అందరూ ఒక 100 సంవత్సరాలు పాత ఉన్న శివలింగం ఒక అటువంటి గుడిలో పోయి ఫ్యామిలీలు అందరూ కూర్చొని నల్ల మన ఉప్పుతోని కాకిని డిజైన్ చేయాలి. డిజైన్ చేసేసి అక్కడ కాల్ చేతులు కడిగేసి ఇంటికి వచ్చేస్తే అది మీ యొక్క శుద్ధ ప్రయోగం ఏదైనా ఉన్నా ఇది ఎగిరిపోతాయి ఆ కాకి వారు. ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ మనం ఫాలో చేసేసుకుంటే మనం హ్యాపీగా సేఫ్ కావచ్చు వీటన్నిటితో. ఇంకా కాలికి చేతికి ఒక నల్ల దారం అనేది ఎప్పటికీ ఉండాలి. అది ఇటువంటి శక్తులు దుశ్శక్తుల నుంచి మన పిల్లలకి మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇంకా మనకు దత్తాత్రేయ మహారాజు ఆయన అనుగ్రహం ఉన్నంత వరకు ఏ శక్తి మనకి ఏం చేయదు. ఆ పూర్తి విశ్వాసం గుండెలో పెట్టేసుకొని దత్తాత్రేయ స్వామిని ఇంట్లో పూజ చేయండి, మీరు హ్యాపీగా ఉంటారు. జగద్గురు దత్తాత్రేయ మహారాజ్ సబ్కా అందరికి గురువు ఆయననే. ఆ గొర్రెలకైనా ఎవరికైనా గురువు ఆయననే. ఆయన మొక్కి మనం ఉంటే ఏ శక్తి మనకి ఏం చేయదు, ఏం పీకదు, ఏం కాదు. అట్లా అంటే ఈ అఘోరేలు వీళ్ళంతా ఈ లోపలి సాధన ఉన్న వాళ్ళు ఎక్కువగా వివాహానికి దూరంగా ఉంటారు, కానీ వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉంటాయని చెప్తుంటారండి. నిజమైన అఘోరులకి కోరికలు ఉండవు. నిజమైన అఘోర తత్వానికి కోరికలు ఉండవు. ఘోరం అనేది దాంట్లోనే ఇచ్చ అనేది ఉంది, కామ్య భావాలు ఉన్నాయి. ఆ కామ్య భావాలు ఉండి ఆ బయట దేహాల్లో ఉన్నవాడు లోపల వెళ్ళిపోతాడు. ఇంతకు చెప్పిన లేదు బయట ఉంటుంది. అందులో కామ్య దేహం ఉంది. ఆ కామ్య దేహం యాక్టివేట్ ఉన్నంత వరకు లోపల పోలేడు. అట్లా ఇవన్నీ ఫస్ట్ జరిపాలి. అది కూడా సాధనలో ఒక పార్ట్ అని చెప్తున్నారట కదండి. మరి దాన్ని కోరికలా ఈ కామం సంబంధించినటువంటి కోరికలు, కామంకి సంబంధించిన కోరికలు అంటే కామం అనేది ఇప్పుడు నా జీవితంలో నేను 18 సంవత్సరాలు సాధన చేశాను కదా, అందులో 15 సంవత్సరాలు గుర్తుపెట్టు 15 నేను ఆరాధన చేసిన అమ్మవారు కామకల కాళీ. ఆ మాత అది కామానికి సంబంధించిన దేవి. 2009 వరకు మహాత్రిపుర సుందరి ఉపాసన చేశాను. 2009 తర్వాత గురుగారు కాళీ ఉపాసన పెట్టారు. అది కూడా డైరెక్ట్ ఆమె కామకల కాళీలో పెట్టారు. కామాఖ్య కాళీ కామకల కాళీలో ఎక్కువ తేడా లేదు. కాకపోతే ఆ కామానికి అర్థం చేయకుండా ఉండడం వలన నాకు చాలా సమయం అనేది నాకు అర్థమైంది. లాస్ట్ ఏంటంటే మనం కామం అంటే ఏం కామం అంటే కామ్ కల కాళీ అంటే ఏంటి? కామానికి సంబంధించినది కామేశ్వరి అంటాం, కామేశ్వరుడు అంటాం. ఈ కామం అంటే ఈ కామానికి పాటే కదా, అట్లా కాదు, అది కాదు. కామం అంటే ఏంటి? ఏ కామంతో రావడంతో అన్ని కామాలు కథమవుతుంది. నేను దేవుళ్ళు ఐక్యం కావాలి. ఆ కామం రావడంతో అన్ని కామాలు కథమైందా లేదా? ఆ కామానికి తీసుకురావాలి. ఈ అడ్డమైన చిన్న చిన్న పని మాంసాల కామాలు, అడ్డమైన కామాలు తీసుకురావద్దు. ఏ కామంతో जिस काम की कला से तुम्हारा जीवन में परिवर्तन आ जाता है, उसको ही बोलते काम का. ఏ కోరికతోని ఇవన్నీ కోరికలు ఆ కోరికలు కలిసిపోవాలి. అటువంటి సముద్రం లాంటి కోరికనే కామకల కాలి అంటారు. ఈ కామం పెట్టుకోవడం కామకల కాలి కాదు. మీకు తాంత్రికం నేర్చుకున్నప్పుడు అది మీకు సిద్ధించింది, మీకు అది వచ్చింది అని తెలుసుకోవడం కోసం ఏమైనా ప్రయోగాలు చేశారా? ప్రయోగాలు అనేది చేసినాను. కొన్ని రకాలుగా కొన్ని తెలిసినాయి. ఇప్పుడు అంటే నేను నా జీవితంలో 2 సార్లు నా దగ్గర ఉన్న శక్తులకి నేను వినియోగం చేస్తాను అనమాట. ఒక్కసారి నేను మా అమ్మగారు అనమాట. ఇప్పుడు యాక్చువల్గా దాదాపు డాక్టర్ చెప్పేసాను ఇక తను లేవదు, ఇక అయిపోయింది. ఇక ఆ టైంకి నేను అనుకున్న అదే టైంకి గురుగారు 2 ఇయర్స్ అయిపోయింది ఆ టైంకి. కానీ అప్పటికన్నా గురుగారు కలిసినారు. నాకు సాధన నిజమా అబద్ధమా ఇదే టెస్ట్. గురుజీ మేరా మాకు జీవన్ దేవ్. సరే గురుగారు ఒక మంత్రం ఇచ్చినారు నాకు. ఇది మీ అమ్మవారి గారి దగ్గర పక్కన ఉండేసి నువ్వు సేవ చేస్తే ఈ మంత్రం చేయి. డాక్టర్ రాత్రి వరకు చనిపోతాయి అమ్మ. 3 నైట్ వరకు నువ్వు సేవ చేస్తే చేయి. 3 నైట్ వరకు నువ్వు కరెక్ట్ చేస్తావంటే తను ఖచ్చితంగా బతుకుతాయి. అది కూడా నువ్వు థింక్ చేసి అంత టైం వరకు. ఇచ్చా పెడితే లేकिन किसका ఇచ్చా तेरा ఇచ్చా తు కొడుకుగా. అయితే నేను చేస్తాను మంత్రము. అమ్మగారు ఇట్లా పడుకుని ఇట్లానే ఆమె సేవ చేసుకుంటూ చేశాను. ఇక ఆ జగన్మాత నా మాతలో వచ్చింది. నాకు అనుభూతి అనేది ఆ టైంలో తగిలింది. ఇప్పుడు కూడా అలాగే ఉంది అనుభూతి. ఇక మా అమ్మగారు అట్లానే 10 ఇయర్స్ 2010 అవుతుంటే మళ్ళా 2010-11కి ఆ టైంకి ఆ మూమెంట్కి నా వల్ల నా అమ్మకి ఇంత ఇబ్బంది ఎందుకు ఇస్తున్నాను,
और उठ के चलो बोलते मैं चलता भी था, लेकिन मैं वो शक्ति की बस बात जिंदा है बस. फिर वो टाइम पे लगा कि मेरे वजह से मेरे माँ को तकलीफ జరిగి ఆమె ఇబ్బంది ఇస్తున్నారు. ఆ టైంకి నేను అనుకున్నా, ఆ టైంకి నేను హే జగన్మాత, మా అమ్మ నేనైతే మీకు ఇంత ఇంకా నా అమ్మ ఉండాలి, నా స్వార్థం కోసం తనకు ఇంత పరిచయం చేయలేను, నువ్వు జగన్మాత నువ్వు నీ లోకానికి వెళ్ళిపోతాలి అమ్మా అని అమ్మకి అట్లా చెప్తే థర్డ్ డే అని చెప్పి సెకండ్ థర్డ్ డేలోనే ఆమె ఒడిలోనే ప్రాణం అనేది వదిలేసింది అమ్మ. అట్లా కాకపోతే నాకు చాలా మంచి క్లియర్గా అర్థమైంది ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే గురుగారు అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీరు చెప్పారు, ఒక రెమెడీ చెప్పారు, ఆ రెమెడీ చేయడానికి కూడా వాళ్ళకి ఇలాంటి ప్రయోగాలు మా మీద జరిగినంత వాళ్ళకి ధైర్యం సరిపోదు కదా, అలాంటి మీ ఇలాంటి వాళ్ళు ఏం చేయలేరా గురువులు ఎవరైనా? ఇప్పుడు ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ప్రతి ఒక్క అంటే వీళ్ళందరూ మాకు యాక్చువల్గా మాకు వచ్చి కలిస్తే మేము వాళ్ళు ఏ దాంట్లో ఇరుక్కున్నా దాన్ని చూసి చేయొచ్చు. అయితే ఇప్పుడు నా దగ్గర ఒకరు వచ్చిండు, గురుగారు మా తెలిసిన ఉన్నాడు, ఈయనకి కన్న పిశాచిని అనేది పట్టుకుంది. కన్న పిశాచిని అంటే నార్మల్గా సాధన చేస్తారంటే కాదు, ఈయన ఏదో బుక్లో ఏదో గురువుని ఫాలో అయినాడు, జపం చేసి అన్ని చేసుకున్నాడు. ఈయనకి ఏంటంటే అప్పటి నుంచి అన్ని సరిగ్గా చెప్తుంది. ఆమె చెప్పింది నేను వినకపోతే ఈయనకి మాత్రం చెవు నుంచి రక్తం వస్తుంది, సమ్ వాట్ ఈజ్ నెగిటివ్ అని అట్లా చెప్పారు. అలా చెప్తే సరే ఆయనకి కలిసి మాట్లాడిన తర్వాత ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. మా ప్రక్రియలో నేను యంత్రం మధ్యలో కూర్చోబెట్టి యంత్రం మాట్లాడాను. ఆ యంత్రం నుంచి బయట కనిపించేసి రాలేవు, అటువంటి యంత్రంలో కూర్చోబెట్టి మాట్లాడను. ఈయనది బయట రామంటే ఈయన రానిస్తలేదు. ఎట్లా చేద్దామని ఆలోచన చేసి అడిగిన అనమాట. ఇల్లు ఎక్కడ, వైఫ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్నోడికి హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, పెద్దోడు కూడా మొత్తం వైబ్రేషన్ కూడా చాలా లో అయిపోయింది, భార్య కూడా చాలా ఇదైపోయింది, ఈయన కూడా చాలా ఇందులో వెళ్ళిపోయినాడు, డబ్బులు అంతా నాశనం అయిపోయింది. అంటే ముందు ఒక స్టేజ్ లో చాలా బాగుంటుంది, వీళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంటే పబ్లిక్ రావడం స్టార్ట్ అయినారు. ఏదైనా మట్కా నంబర్ అనుకోండి, ఏ నంబర్ అయినా ఏమన్నా 2525 వచ్చేసింది, గురుగారు చెప్పి వచ్చింది. అట్లా చాలా మంచిగా అనిపించింది. తర్వాత డబ్బులు వచ్చింది, మళ్ళీ అలాగనే ఆ పిశాచిని వాళ్ళని ముంచేసింది. ఏం చేయాలి గురుగారు అంటే సరే ఆయన పిలిచేసి ఆ యంత్రంలో కూర్చోబెట్టినాం. ఆయనకి యంత్రంలో కూర్చోబెట్టింది తెలియదు. తర్వాత ఆ బట్ట కింద నుంచి తీసినాం, చూసాను యంత్రం లోపల ఉంది. ఎందుకంటే కంపల్సరీ పిశాచిని తెలిస్తేనే ఆ పిశాచి తెలిస్తేనే ఆమె యంత్రం నుంచి బయట రాలేము, భయపడుతుంది. మళ్ళీ రాలేదు. దాని తర్వాత వాళ్ళ ఇంటికి పోయి ఇదంతా వాచ్ చేపించి మంచి ఒక ముహూర్తంలో ఆయనకు అన్ని రోజులు అదే గోళ్ళలో పెట్టేసి అక్కడే భోజనం పెట్టి అక్కడే చేసాం. ఆ ఇంటిని మంచి వాచ్ చేసి దీపాలు పెట్టేసి ఆ ఇంటి మంచి పూజ చేసి వైబ్రేషన్ మంచి చేసి తర్వాత ఈయనకి ఈ కన్న పిశాచినికి మేము ఒక ప్రొసీజర్లో పూజ చేసేసి ఆ పిశాచిని కాల్చేసి ఈయనని అప్పగించాము. అట్లా కాకపోతే ఒకటి ఏంటంటే మనవి పబ్లిక్కి ఇటువంటి విద్యలు, ఇటువంటి మంత్రాలు, జపాలు చెయ్యొద్దు. పబ్లిక్ ఏమైపోయిందంటే ఏ మంత్రం చేసినా నాకు ఏదో జరుగుతుంది, అది నార్మల్గా ఉన్న గృహస్థులకి మాత్రం కాదు, అది ఒక రకంగా ఒక లెవెల్లో నా గోరి ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళ కోసమే ఇవన్నీ విద్యలు. పంచాంగులి సాధన, షడాగులి సాధన, ఉంగులి యొక్క సాధన, పంచాంగులి షడాగు, ఇవన్నీ కూడా సాధనలు, ఇవన్నీ ఏమేమో ఉన్నాయి. కానీ ఇవన్నీ మీరు చెయ్యరదు. చేసేస్తే ప్రతి ఒక్క సాధన ఎలా ఉంటుందంటే అన్మ్యారీడ్ వాళ్ళకి సెట్ అయితే కానీ మ్యారీడ్ ఆయనకి సెట్ కాదు. ఇప్పుడు యక్షిని సాధన ఉంటుంది అనుకోండి, ఏ యక్షిని సాధన చేసినా ప్రతి దగ్గర యక్షిని వస్తుంది. వచ్చేసి తను ఏం అడుగుతుంది, నీకు నేను ఎలా కావాలా, చల్లి రూపంలో కావాలా, భార్య రూపంలో కావాలా, తల్లి రూపంలో కావాలా. మీరు ఆమె అడిగే క్వశ్చన్స్ కి మీరు చల్లి అని చెప్పింది అనుకోండి, మీకు సొంతంగా చల్లి ఉందో చంపేస్తారు ఆమె. భార్య అంటే మీ సొంత భార్యని చంపేస్తాయి, ఆమెను భార్య ప్లేస్ పోయి కూర్చుంటుంది. తల్లి అంటే మీ సొంత తల్లి ఉందని ఆమె చెప్పేస్తుంది. ఈ మూడు చెప్పకుండా ఏం చెప్పాలి అని మీకు తెలియదు, అర్థం కాదు, మూడే. కాకపోతే దానికి ఆన్సర్ ఇచ్చే ఆన్సర్ వేరే ఉంటుంది. ఆ ఆన్సర్ ఇస్తేనే అది కూల్ డౌన్ అయితే మన కంట్రోల్ వస్తుంది. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సాధకులకి, నిజమైన సాధకులు సాధన చేసిన వాళ్ళకే తెలుసు. మా అండలో ఈ యక్షిణిలే ఒక యోగిని 64 యోగినులు అండల్లో ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారు మెయిన్ మూల విరాట్ ప్రకృతి ఏది మహాత్రిపుర సుందరి, ఆమెకి 4 వామ జ్యేష్ఠ రౌద్రి శాంత 4 సేవకురాలు. ఆ నలుగురికి నలుగురు మొత్తం 16, 4x4 16 నిత్యలు. ఈ 16 నిత్యలకి 4x4
16 into 4 64 64 యోగిని వీళ్ళందరే మా కంట్రోల్లో ఉన్నప్పుడు మాకు తెలుసు మీకు తెలియదు మీరు ఇవన్నీ చేస్తే మీరు ఎక్కడ ఇరుక్కుపోతారు అని మేము దీని గురించి ఎక్కడ మాట్లాడడం ఎక్కడ రాయం ఇక్కడ చెప్పం. కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంటర్నెట్ టెక్నాలజీ అనేది పెరిగిపోయే పాటికి ఏ నాలెడ్జ్ ఎవరి దగ్గర పోదు వాళ్ళ దగ్గర నాలెడ్జ్ పోయి ఆ మనిషి ఆ పని చేసి మాకు లేనిపోయి ఇబ్బందులు పుట్టిస్తున్నారు. ఇంకా వాళ్ళు ఉన్న దశ చేసేస్తే మేము కూడా పాపం ఏం చేయాలి, మేము కూడా వాళ్ళకి చేయాల్సి వస్తుంది. మేము తీయకపోతే ఎవరు తీస్తారు. కాకపోతే మీరు ఇవన్నీ అవసరం లేదండి. మీకు అవసరం ఏమని మీరు ఇంట్లో కూర్చొని మంచి హనుమాన్ చాలీసా చదువుకోండి, ఇంకా శివ చాలీసా చదువుకోండి, శివుని పూజ అయింది, హనుమాన్క పూజ గారు ఇవన్నీ మీకు అవసరం లేని దాంట్లో చేతి పెడితే మాత్రం ఇట్లానే అవుతుంది. ఏదో ఉద్దేశ్యం ఉంది, జీవితం ఒక సంకల్పం ఉంది, ఏదో పెద్ద మడవని పెద్ద కేసు ఉంది, అటువంటి దగ్గర మీకు ప్రతీకారం ఉంది, ప్రతీకారం ఎన్నెన్నో కథలు ఉన్నాయి. అటువంటి టైంలో మీరు ఇక్కడ వచ్చేదంటే కూడా ఆలోచన చేయొచ్చు. ఏం లేకనే పోయి మీరు చేతులు వేస్తే ఎందుకు అట్లా ఉంటుంది. నిజంగా చూడడానికి చేస్తాం కూడా. అవన్నీ చమత్కారాలు ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరు మా దగ్గర వస్తారు, చమత్కారమే నమస్కారం. ప్రతి ఒక్కరు వచ్చేస్తాడు ఏం నా దగ్గర వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు గురుగారు మేము టీవీ చూస్తున్నాం మీరు మస్తు చమత్కారాలు చేస్తారంట. చమత్కారాలు నమస్కారం అనేది చేయవద్దు. మనం ఒక లిమిట్ లో ఉండాలి. మన లిమిట్ లో మనం పని చేయాలి. ఏ టైంకి మనకి ఏ దర్శనాలు కావాలి ఆ టైంకి ఆ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఆ దర్శనం కోసం ఆ గురువు దగ్గర పోయినారంటే మీకు ఖచ్చితంగా ఆ దర్శనం కాదు. ఇంకొకటి మీకు ఆయన గురువు అనేది మీకు గ్రహించి ఆ దర్శనం ఇచ్చినా మీ సౌభాగ్యం అనుకోవాలి. ఇంకా కొంతమంది అయితే ఫేక్ గురువులు అవుతారు. వాళ్ళు ఎన్నో రకాల మ్యాజిక్ షోలు చూపిస్తారు. వాళ్ళు మ్యాజిక్ షో చూపేసి మీకు వాళ్ళ వశము తీసుకొని మీకు ఎన్నో రోజులు వాళ్ళు ఒక పురుగులాగా మనగా సాప్ కైసా ఫుడ్ పితా మనకు పియగా ఎందుకు ఇవన్నీ మీరు చేస్తారు అని నేను చెప్తున్నాను. మంచిగా ఒక గురువుని చూసి మంచి గురువు దగ్గర మనం విద్యలు నేర్చుకోవడానికి పోయే అవసరం లేదు. గురువు దగ్గర పోవాలి. జీవితం మంచి సాధన మార్గం కర్మయోగం, భగవద్గీతలో చెప్పిన కర్మయోగం తీసుకోండి, జ్ఞానయోగం తీసుకోండి, సాంఖ్యయోగం తీసుకోండి. అలా తీసుకుపోండి. మంచిగా భగవద్గీత ప్రకారంగా తీసుకోండి. మనం 4 గీతాలు చెప్తాను నేను. అవధూత గీత, అష్టావక్ర గీత, గురు గీత, భగవద్గీత. ఈ 4 గీతాలని చదువుకోండి. 4 ఒకటైనా చదువుకోండి. దాని ప్రకారంగా మంచిగా జీవితాన్ని చేసుకోండి. ఈ అడ్డమైన ఈ సాధనలు ఇవన్నీ చేసుకుని మీకు అవసరం లేదు. ఇవన్నీ ఎంతవరకు అంటే ఒక పిండిలో ఉప్పు కలుపుతాం కదా చపాతీ కోసం, అంతవరకే. దానికన్నా ఎక్కువ ఇవన్నీ అవసరం లేదు. మాకెందుకు వచ్చింది, మేము ఎందుకు దానిలో వచ్చిన, మేము ఎందుకు జీవితం సాధన చేసినా మా జీవితంకి ఒక ధ్యేయం ఒక లక్ష్యం ఉంది. పోనండి మీ జీవితానికి ఒక ధ్యేయం ఒక లక్ష్యం ఉందంటే మీరు ఇల్లు వదిలేసి అన్ని వదిలేసి మీరు సాధన దిగండి. మంచిగా సాధన చేయండి. అలా చేసి సాధన కోసం సనాతన ధర్మానికి రక్ష చేయండి. ఎన్నో దుష్ట శక్తులు సనాతన ధర్మానికి ఖరాబ్ చేసుకోండి. వాళ్ళకి అటాక్ చేయండి. ఎందుకు మీరు ఇలా ఉన్నారని నేను అలా చెప్తున్నాను. ఆత్మ దర్శనం అంటారు కదా గురుగారు, ఆత్మ సాక్షాత్కారం అది ఎలా జరుగుతుంది ఏంటి, మీకు ఎప్పుడు జరిగింది? ఆత్మ సాక్షాత్కారం అంటే చాలా మందిలు ఉంటారు. నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది, నాకు కొంచెం సేపు కింద మనం కుండలి గురించి మాట్లాడుతున్నాం కదా. కుండలిని యాక్టివేట్ అయింది, కుండలిని ఎవరు గాలి మీకు అర్థమై ఉండొచ్చు. అలాగనే ఆత్మ సాక్షాత్కారం అయినా ఏదైనా జరగాలంటే ఇప్పుడు మీ వీపు మీకు కనబడదు కదా, మన వీపు మనకు కనబడదు. ఇట్లా ఇంకా చూడాలంటే కనబడదు మన వీపు. అలాగే ఏ వ్యక్తి సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అయిందని ఆయన కాదు, ఆయన గురువు చెప్తాడు. ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఆయన మాట్లాడే విధానం మారుతుంది. యూనివర్సల్ పీస్, ద కంప్లీట్ పీస్ అనేది ఆయన వస్తుంది. ఇంకా ఒకటి ఆయన ఎవ్రీథింగ్ మాట్లాడే విధానమైన ఏదైనా ప్రతి ఒక్కటి చేంజెస్ వచ్చేసి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఈ మాంసం దేహం గురించి మాట్లాడకుండా ఆత్మ ప్రకృతి దీని గురించి మాట్లాడుతుంటే ఆయనకు ఆత్మసాక్షాత్కారం కాదు. ఈ మాంసం దేహాన్ని కామక్రోధులు మధుమోహాన్ని వాటన్నింటినీ ఆయన హైలైట్ చేస్తుంటే ఆయనకు ఆత్మసాక్షాత్కారం కాలేదు. ఆయన జస్ట్ మనకు చెప్తున్నాడు అంతే. ఆయననే భ్రమలో ఉన్నాడు. పాపం ఆయన భ్రమలో ఉన్నాడు అంతే. కుండలిని శక్తి యాక్టివేట్ అయినప్పుడు మంచి ఒక ఆలోచించే విధానమైన ఇప్పుడు కూడా మారిపోతుంది. అప్పుడు ఆయనలో దివ్యానందం, దివ్యానుభూతులు చాలా రకాలుగా ఉంటాయి. ఇంకా వీటన్నిట్లో ఈ కుండలి శక్తి యాక్టివేషన్ అయిందంటే ఆ వ్యక్తి యొక్క లెవెల్ వేరా. ఆయన ఫస్ట్ మనిషి మధ్యలో ఉండడు, వెళ్ళిపోతాడు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. కుండలి శక్తి యాక్టివేట్ అయింది అంటే కుండలి శక్తి యాక్టివేట్ అయిందంటే ఆ వ్యక్తి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. ఫస్ట్ పని అది చేస్తాడు. ఎందుకంటే ఆయనకి నచ్చవు, ఈ లోకము నచ్చవు. పూర్తి వైరాగ్యంలో ఒక దగ్గర పరమానందంలో ఉంటాడు. ఎప్పుడు హ్యాపీనెస్. ఆత్మసాక్షాత్కారం పబ్లిక్ మధ్యలో ఉంటారు లేదా లేదు.
కాకపోతే వాళ్ళు మాట్లాడే విధానం ఏదైనా వాళ్ళు మాటలు చాలా తక్కువ చేస్తారు, రెండే మాటలు మాట్లాడరు, ఆ 2 మాటలు 2 ముత్యాలాగా ఉంటుంది. ఇంకా వాళ్ళ మాటలు పీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన సనాతన ధర్మం మన భారతదేశంలో ఉన్నటువంటి దీంట్లో ఎన్నో రకాల బయట వాళ్ళు వచ్చి మతాలని ఇక్కడ ప్రచారం చేసుకుంటూ ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాంటప్పుడు మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే ఏర్పడినటువంటి ఈ అఖాడాలు ఈ అఘోరీలు వీళ్ళంతా కూడా మరి ఎందుకు వాటిని ఆపలేకపోతున్నారండి? ఈ దీని గురించి ఇప్పుడు జాగృతి వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా మీరు చెప్పే కాదు, నేను కూడా ఇంతకుముందు అదే మాట్లాడుతుండే. కాకపోతే ఇప్పుడు అందరూ జాగృతి వచ్చేసి ఇప్పుడు పెరుగుతున్నాయి. నేను చెప్పే కదా, మనలో చాలా లోపాలు ఉన్నాయి. మనం వేరే దగ్గర ఒక ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మన దగ్గర చూపిస్తాయి. అలాగనే మనం ఒకరి దగ్గర వేరే మతాలు చూపించడం, మన మతాల్లోనే చాలా రకాలైతే ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేసుకుని మనం కరెక్ట్ అయిపోతే ఆటోమేటిక్లీ మనకు ఇవన్నీ పెద్ద విషయాలు కావు. మన దగ్గర ఉన్న శక్తులకి, మన దగ్గర ఉన్న దైవిక శక్తి కూడా ఒక లెవెల్ ఉంది, ఆధ్యాత్మిక శక్తి వేరే లెవెల్ ఉంది. అది కాకుండా మనకు లౌకిక ఫిజికల్ శక్తి వేరే ఉంది, జ్ఞానంకి ఉన్న శక్తి వేరే, 4 రకాల శక్తులు ఉన్నాయి మన దగ్గర. కాకపోతే ఏ బంచీలో ఉన్న స్వార్థం, లోభాలు. ఈరోజు హిందూ ధర్మం కథమైందంటే 2 కారణం. లోభం, ఒకడు వస్తుండు 40,000 వస్తుండు, కన్వర్ట్ అయిపోతున్నాడు క్రిస్టియానిటీలో, అయిపోతున్నాడు. ఒకడు వస్తాడు భయం చూపిస్తాడు, కత్తి చూపిస్తే కన్వర్ట్ అయిపోతున్నాడు, అయిపోతాడు. ఎందుకంటే భయము ఇంకా మనకు లోభం, ఈ 2 రకాల రాక్షసులు పీడింపబడి ఉంది. మనం మన స్వార్థాన్ని నుంచి ఎప్పుడైతే బయట వచ్చేసి భయము, లోభం నుంచి దూరం అవుతామో ఆ టైంకే సనాతన ధర్మాన్ని కాపాడగలుగుతాము. మనం స్వార్థం నుంచి బయటపడదు. నాది, నా ఫ్యామిలీ కాదు, ఈ విశ్వం, ఈ మొత్తం ఈ హిందూ ధర్మం నాది, మనం అంతా ఒక ఫ్యామిలీ అనే భావం పెట్టుకుని ప్రతి ఒక్కరు అలా ఉంటే అవుతుంది. ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే నా దగ్గర వచ్చే శిష్యుడికి నేను బొట్టు పెట్టేసి ఆయనకి యజ్ఞపడికి జంజం వేసేస్తే 2వ రోజు వాళ్ళు రావడం బంద్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నీకు నా పైన వీళ్ళు జరిగింది, నేను చెప్పా వాళ్ళ పేర్లు, నీకు నా పైన, నువ్వు ఆ గుడి దగ్గర పోకు, నేను చచ్చిపోతా అట్లా చెప్పినారు. తల్లి ఈ సనాతన ధర్మంలో లేడీస్కి కూడా చాలా ఎడ్యుకేషన్ అవసరం. ఎందుకంటే లేడీస్లు కూడా ధర్మాన్ని కాపాడడానికి పిల్లలకి అటువంటి మాట చెప్పడం, అదే నా కొడుకు గుడికి పోతుంది దానికన్నా మించింది ఏంది, అది నా కొడుకు క్యాబ్రెల్ పోతలే, డిస్కోలు పోతలే, గుడికి పోతుడు, అటువంటి ఆలోచన పెట్టుకుంటారు. ఇప్పుడు క్యాబ్రెల్ డిస్కస్ పోతే వాడు తాగుతాడు, రోడ్డు పైన పడతా, చాలు వాళ్ళకి. ఈ అడ్డమైన ఆలోచనలు తీసేసి నిజమైన ఆలోచన, మాతాపితాకు సంస్కారం అన్నవి జరూరీ. చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తలేదని మనం అనుకుంటాం. అదే పిల్లోడు ఇంత ఖరాబ్ అయిపోయిన, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ లేదు, ఇంత కలిగం వచ్చింది. కాకపోతే పిల్లోడు మంచోడు అంటారు, ఎందుకు ఇస్తలేడు? ఆయన చూసుకున్నాడు, సత్యం తెలుసుకున్నాడు, వాళ్ళ అమ్మా నాన్నకి లేదు. ఇప్పుడు వచ్చి పుట్టే వాళ్ళు కనీసం కొంచెం బాగున్నారు. ఇక రాబోయేలో ఖచ్చితంగా సనాతన ధర్మ రక్ష జరుగుతుంది, గోమాత రక్ష జరుగుతుంది, ఇంకా ఈ రాష్ట్ర రక్ష జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. సూక్ష్మ శరీరయానం, సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి మీరు ఏ దివ్య ప్రదేశాలను చూశారు? మీరు సూక్ష్మ శరీరంతో ఇప్పటికీ ప్రతిరోజు ఏమన్నా చేస్తుంటారా? మీరు సూక్ష్మ శరీరాలతోని ప్రతిరోజు తిరుగుతారా అంటే ప్రతిరోజు అని కాదు, మాకు సందేశాలు వస్తుంది, మీకు లెటర్స్ వచ్చేది, మాకు కూడా మెసేజెస్ వస్తాయి. ఆ టైంలో మేము ఆ యాత్ర చేయాల్సి వస్తుంది, వాళ్ళతో మాట్లాడి రావాల్సి వస్తుంది. ఇంకా ఎన్నో రకాల సృష్టికి సంబంధించిన వ్యవస్థలు అవన్నీ చేయాల్సి వస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ మాకు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీలో, వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారంటే వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీలో వదిలేస్తాడు. ఆ ఫ్రీక్వెన్సీ మా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితే మాకు వినపడతాయి వాళ్ళ శబ్దాలు, మాకు వినపడతాం. మేము వాళ్ళతో పోయి కలుస్తాం, ఇంకా వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలో చేస్తాం, ఇంకా వాళ్ళు మాకు ఏం హెల్ప్ చేయాలో వాళ్ళు చేస్తారు. అట్లా ఇలా నడుస్తుంది. మేము ఎన్నో రకాలైన దివ్యక్షేత్రాలు నేను చెప్పినాను కదా ఇందాక మీకు. ఇది కద్లీవనం, అంటే కద్లీవనంలో పరశురాముడు ఫుల్ తిరిగిండు దత్తాత్రేయ స్వామికి దర్శనంకి. కాకపోతే కద్లీవనంలో దత్తాత్రేయ స్వామి దర్శనం కాలే ఆయనకి. అయితే కద్లీవనంలో కాకపోతే ఆయన కోపం వచ్చేసి ఆయన పరశు కొట్టిండు. పరశు కొడితే కద్లీవనానికి కూడా విష్ణుమూర్తి లాగా 4 చేతులు, ఇటు సైడ్ చేతు కట్టాయి. ఆ చేతి ఎక్కడ పడింది? మన ఆదిలాబాద్ సైడ్. 2 సార్లు కొట్టిండు. ఫస్ట్ టైం కొడితే ఈ చిటికేలు పోయి పడ్డది చాలా దూరం, ఎంత చిన్న వస్తువు ఉంటుంది అంత దూరం పడుతుంది కదా. ఈ చిటికేలేమో పోయి మన జబల్పూర్. సెకండ్ టైమ్స్ కొడితే ఈ చేతు ఆదిలాబాద్ పడింది.
అక్కడ కూడా ఈ కదలివనానికి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా రాత్రికి నడిచే చెట్లు ఉన్నాయి, కదులుతూ ఉంటాయి చెట్లు. అందుకోసం కూడా దానికి కదలివనం చెప్తారు. ఆ చెట్లు కదులుతాయి. ఇంకా జబల్పూర్ దగ్గర కూడా నడిచే చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా కదలివనం. అంటే ఈ యొక్క స్టోరీతో ఇవన్నీ లింకులు ఉన్నాయి మన. అలా ఎన్నో రకాలైన దివ్య స్టోరీస్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి దివ్యక్షేత్రాలు, ఇంకా దివ్య పురుషులు కూడా చాలా మంది ఉన్నారు. ఒకరే మాట, ఎక్కువ మాట నేను చెప్పే అవసరం లేదు. వన్ మ్యాన్ ఆల్వేస్ ఇనఫ్. ఒక్క మనిషి చాలు. సనాతన సంస్కృతి మొత్తానికి కాపాడాలి ఒక మనిషి చాలు. ఈ సంస్కృతి గురించి ఇంత భయపడే అవసరం లేదు. సనాతన సంస్కృతి కాపాడడానికి ఒక్క మనిషి చాలు. ఒక శివాజీ చాలు, ఒక మహారాణా ప్రతాప్ చాలు, ఒక మనిషి, ఒక యోగి చాలు. కాకపోతే అటువంటి గొప్ప గట్టి కమర్ కస్కి అచ్చా యోగి బన్నా హై, అదే మేము కోరుతామని దానికోసం రెడీ చేసుకోవడానికే మేము ప్రయత్నిస్తాం. అంటే అలాంటి వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మీ శక్తులను ఏమన్నా వాళ్ళకి ఇవ్వగలుగుతారా? మా శక్తితో మేము కాపాడుతాం. అటువంటి వాళ్ళకి ఆపద వచ్చినా మేము కాపాడుతాం. దానికోసం ఇంకొకటి మేము చేసే ఏదైతే నార్మల్గా బయట చేసే హవనాలు వేరే ఉంటుంది, మేము చేస్తాం కొన్ని హవనాలు, స్పెషల్ హవనాలు ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మాస్త్ర యాగం, ఇంకా మహామారణ యాగం, మహారక్త యాగం, ఈ పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. ఇటువంటి యాగాలు చేసి వాళ్ళకి బలం ఇస్తాం, ఆ శక్తికి బలం ఇస్తాం. కానీ మీరు ఎదుటి వాళ్ళ శక్తిని కూడా మీరు లాక్కోగలరని చెప్తున్నారు. ఆ శక్తి ఖచ్చితంగా మా గురుగారు మాకు ఇచ్చిన ఆ బలం. ఎందుకంటే ఎలా ఉంటుందంటే అర్హత లేని వాళ్ళు చాలా మందిలో సాధనలు చేసేసి శక్తిలో సాధించుకుంటారు. వాళ్ళకి ఆ శక్తిని మేము గుంజుకోవాలి, లేకపోతే వాళ్ళు అధర్మం చేస్తారు. అందుకోసం వాళ్ళ శక్తులు కూడా గుంజుకుంటాం. ఇప్పుడు మా ఆశ ఉంది, రోజు గేట్ దగ్గర ఒక ఆయన వచ్చేసి నిలబడతారు, గురుగారు ఇంట్లో 2 బిందెలు ఉన్నాయి తీయండి అంటాడు, లంక బిందెలు. అటువంటి వాటి దగ్గర నాకు ఇంట్రెస్ట్ లేదు బాబు, దేవికం ఉంది, నువ్వు చేతి మొక్కు, హానం దగ్గర కూర్చో అంతే చెప్తాం. కానీ అటువంటి పని మేము చేయం. కాకపోతే సమాజంలో అదే వచ్చింది కదా, హిందూ ధర్మం పైన విశ్వాసం ఏంటంటే చమత్కారాల పైన వచ్చింది, కానీ ధర్మం పైన విశ్వాసం తగ్గింది, చమత్కారాల పైన విశ్వాసం అయిపోయింది. అందరికీ ధర్మం పైన విశ్వాసం పెరగాలి, సనాతన సంస్కృతి పైన విశ్వాసం పెరగాలి. ప్రతి ఒక్కడు ఎవరో ఒక మహాత్ముడు వచ్చేస్తాడు, ఏదో చేస్తాడు అంటే అట్లా ఆలోచన చెయ్యరాదు, అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, నేను చేసేది కాదు, మీరు చేసేది, ఎవరైనా చేయొచ్చు చమత్కారం, ఏదైనా మిరకిల్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ అది ఎలా జరుగుతుంది దాన్ని స్టెప్ బై స్టెప్ అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు ఏమన్నా మంత్రోపదేశాలు చేస్తారా? మంత్రోపదేశాలు చేస్తాము, ఇంకా ఎన్నో రకాలైన సాధనలు నేర్పిస్తూ ఉంటాను. కానీ ఒక విషయం ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని ఎక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా. అది నేను చెప్పే ముఖ్యమైన మాట. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఎవరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన ఎన్నో పాపాలు చేసేస్తే ఇప్పుడు ఇటువంటి దుఃఖాలు వస్తాయి. అవి ఆలోచించారు, మాకు ఎందుకు వచ్చిన దుఃఖాలు, మేము ఏం పాపం చేసాం, వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ టు మీ, మేము పాపం చేసామని మాకు ఎందుకు. అరే నువ్వు ఏ పాపం చేయకుండా దేవుడికి పట్టింది నీకు ఇట్లాంటి దుఃఖం ఇవ్వడానికి? దేవుడికి ఏం కాదు అసలు, యాక్చువల్గా నేచర్లోనే ఇన్బిల్ట్ ఫార్ములా ఉంది. మీరు తప్పు చేసేపాటికి ఆటోమేటిక్ నేచర్ మీకు అటువంటి స్టేజ్ దగ్గర వదిలేస్తుంది. ఇవి ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోతారు. కర్మ సిద్ధాంతాలు మొత్తం తీసేసి చమత్కారమే రావాలి వాళ్ళకి. ఓ దే వాంట్ ఓన్లీ చమత్కారం. ఒక్క ఆరెంజ్ కలర్ బట్ట మనిషి కలర్ అంటే హీ నో చమత్కారం. అందుకోసం వాళ్ళు కూడా ఇప్పుడు డూప్లికేట్ సాధువులు కూడా అర్థమైంది. ఓహో వీళ్ళకి ఆరెంజ్ కలర్ బట్టాలంటే చమత్కారం, వాళ్ళు కూడా డూప్లికేట్ వాళ్ళొక ఆడంబరాలు స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇటువంటి పబ్లిక్ ఇటువంటి వాళ్ళ దగ్గర తొందరగా అట్రాక్ట్ అవుతారు, మళ్ళీ తొందరగా జైలుకి పోతారు, మంచిగా ఈజీగా పోతాడు. ఈయన లాస్ట్ పోతాడు, ఆయన జైలుకి పోతాడు. మీ దగ్గరికి వచ్చి ఏదైనా విద్య నేర్చుకోవాలా, లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పుకోవాలి, ఇలాంటి మీరు అందుబాటులో ఉంటారండి మరి ఎవరికైనా? నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఎటువంటి విద్యలైనా నేర్పించడానికి నేను రెడీ. వాళ్ళ మనసు పవిత్రం ఉంటే డెఫినెట్లీ ఈ ధర్మరక్ష కోసం, ధర్మ ప్రచారం కోసమైనా విద్య నేర్పించడానికి నేను రెడీ. ఎటువంటి తర్వాత తప్పుదారి పడితే అండి, నేను నేర్పించేటప్పుడే వాళ్ళకి అటువంటి లాక్స్లో నేర్పిస్తాను. మేము కూడా గురువే కదా, గురువే ఫస్ట్ లాక్ వేసి నేర్పిస్తాడు. ఈ పని చేయొద్దంటే ఇది నేర్పిస్తాడు, నువ్వు ఆ పని చేస్తుంటే విద్య నీకు ఇది చేస్తాడు. లేదు అన్ని నేర్చుకుని మరి అలాంటివి చేస్తే మరి అలాంటి మీరు కంట్రోల్ చేయగలుగుతారా? కంట్రోల్ ఏంది, వాళ్ళు బస్సులు చూసి వాళ్ళు అంత తప్పు చేస్తే మాత్రం కొన్ని లేదు. అట్లాంటి జరిగినాయి, పాస్ట్లో కొన్ని సంఘటనలు జరిగినాయి కొంతమంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు విద్యలు నేర్చుకోకుండానే చేయాలని చూస్తారు, విద్యలు నేర్చుకునే ముందే. కానీ ఇక కొంతమందికి మంచి యొక్క లెవెల్లో ఉన్నంత వరకు అంతే పెట్టాం. కానీ
ఒక ఆధ్యాత్మిక శక్తులు యూజ్ చేసి వాళ్ళు చెడు పని చేసే మాత్రం నేను ఒప్పుకోలేదు కాదు. అంటే గతంలో మీకు మీ మీదనే తప్పు చేయాలని చూసిన వాళ్ళని కూడా మీరు వదిలేస్తారు ఎందుకు మరి? అలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు. నా పైన తప్పు చేయడం అని కాదు, నా పైన అంత కాదు. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ని క్రాస్ చేయలేదు. నా లైన్ ని క్రాస్ చేస్తే దాని తర్వాత వదిలే ప్రసక్తి లేదు. ఆ సత్యాన్ని ధర్మాన్ని టచ్ చేయొద్దు. ఇంకా సహిష్ణుత కూడా కొంచెం ఉన్నది కదా. సహిష్ణుత కొంచెం మాలోలే, లేకపోతే ప్రపంచంలో ఎందులో ఉంటుంది అలా. కాకపోతే టైం కూడా దగ్గర వచ్చింది, ధర్మరక్ష మంచి జరగాలని చూస్తాం. అవునండి అవునండి. దీనికోసం ఏమన్నా ప్రత్యేకంగా ఏదైనా మీరు ఆశ్రమాలు నిర్మాణాలు అలాంటివి చేస్తున్నారా? ఆశ్రమ నిర్మాణం ఇప్పుడు చేస్తున్నాం, శ్రీశైలం దగ్గర చేస్తున్నాం. దాని భూమి పూజ ఇంకా కార్యక్రమాలు నడుస్తాయి. ఇంకా ఒక కొండపైన అమ్మవారు కాళికామాత మందిర్, అష్టలోహాలు ఒక విగ్రహం నేపాల్ నుంచి తీసుకొచ్చినాం. పైనుంచి 1008 స్టెప్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్. కింద ఫ్రీ ఫుడ్, ఇక ఫ్రీ ఎడ్యుకేషన్, ఇక ఫ్రీ ట్రీట్మెంట్, అట్లా స్టెప్స్ పైన అమ్మవారు. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు ఇలా చేసుకున్నారు. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. మనం కలిసి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా కావచ్చు, ప్రతి ఒక్క ఇబ్బందికి నేను ఇది ఏంటంటే టోటల్ గా మనిషికి ఒక సమస్య వస్తుంది. నార్మల్ గా మన ఋషులు మునులు చెప్పిన ప్రకారం ఫస్ట్ సమస్య వచ్చేస్తే ఆయన పోయేది ఎవరి దగ్గర? జ్యోతిష్యాచార్యుడి దగ్గర. నా గ్రహాలు సరిగ్గా ఉన్నాయా లేవా? రైట్, గ్రహాలన్నీ సరిగ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆయన పోయేది ఎవరి దగ్గర? నార్మల్ ఒక పంతులు అయినా ఏవైనా గురువు దగ్గర పోతాడు. గురువు ఒక ఉపవాసం, ఒక వ్రతం, ఒక పూజా విధానం చెప్తాడు. ఈ పర్టికులర్ పౌరాణిక మార్గం అన్నమాట. ఈ వ్రతం చేయాలా, ఈ ఉపవాసం చేయి, ఈ ఇవి చేయి, అది చేయి, వాడు చెప్తాడు. అక్కడ కూడా క్లియర్ అయిపోయింది. మూల స్థానానికి మళ్ళీ వచ్చేది ఒక తాంత్రికుడి దగ్గర పోతాడు. ఆ తాంత్రికుడు ఏదైతే శుద్ర పూజ అయినా మేము ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాం. జ్యోతిష్యం దగ్గర పోయినాము, ఈయన దగ్గర పోయినాం, నువ్వు ఏదో చేయి, తాంత్రికుడు చేస్తావు. తాంత్రికుడు చేస్తున్నాడు. ఇక్కడ మన అప్పటికి వాస్తు ఆయన దగ్గర వెళ్ళిపోతాడు. అప్పటికే ఆ వాస్తు ఆయన ఒకటి. అయితే ఇవన్నీ ఏంటంటే ఒకటికి ఒకటి టచ్ చేసి ఉన్నాయి. కాకపోతే నేను వ్రతానికి సంబంధించి ఇంకొకటి ఒక మంచి సాత్విక మార్గం అనేది నేను డెఫినెట్లీ నెక్స్ట్ టైం నేను కంప్లీట్ చెప్తాను. అలాగే, చాలా సంతోషం. ఇంతవరకు మనకి గురుదేవులు రుద్రగుప్తాచార్యుల వారి యొక్క సాధనా రహస్యాలని, అలాగే మన సనాతన ధర్మంలో ఎవరికీ తెలియని ఒక గొప్ప సైన్యం, అఖాడాలు, అఘోరీలు, నాగసాధువులు, వీరంతా కూడా రహస్యంగా మన దేశాన్ని, మనందరినీ రక్షిస్తున్నారు. అలాంటి వారి గురించి ఎన్నో తెలియని రహస్యాలను ఈరోజు మనతో పంచుకున్నారు. మరి వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.